ఈరోజు మనం S&T PIB డేటా ఒకసారి మనం చెక్ చేసుకుంటే జూలైలో ఉన్నాం మనం. ఇది 23 to 25 ఈ 3 తేదీల్లో మనకి చాలా డేటా మనకి జమ అయింది. అంటే లైన్ టు లైన్ మనం చూసుకుంటాం కదా. ఈరోజు మనం ఈ పవర్ సెక్టార్లో ఉన్నటువంటి ఏరియా మనం చూద్దాం. ఐ మీన్ పవర్ కంటే కూడా మన భాషలో ఏంటది ఎనర్జీ ఉంది కదా, ఎనర్జీ సెక్టార్. ఇది యాక్చువల్గా మనకి సెకండ్ యూనిట్ కదా. ఇందులో మనకి దాదాపు ఒక 14 ఫైల్స్ దాకా మనం చూసాం డేటా. అంత ఫుల్లీ అప్డేటెడ్ డేటా ఇది. ఒకసారి చెక్ చేసుకుందాం వాట్ ఈజ్ వాట్ అని. ఒకసారి మనం లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే. నెక్స్ట్ మినిట్ కొన్నిసార్లు మనకి సెకండ్ యూనిట్ తీసుకోండి. ఇందులో ఏముందో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇందాక ఓపెన్ చేసాము. నెక్స్ట్ మినిట్ చిన్న పిన్ దీన్ని పెట్టేసేస్తే కీబోర్డ్ మనకి యాక్టివేట్ అవుతుంది. రైట్, ఒకసారి చూడండి. దీనిలో మనం ఎంటర్ అవుదాం. ఇదివ్వండి, ఇది మనకి ఫస్ట్ యూనిట్ మనం క్లియర్ చేసేసాము. సెకండ్ యూనిట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఏరియా ఒక్కొక్కటి చూడండి. ఏమిచ్చాము ఇక్కడ? ఇదివ్వండి, ఫస్ట్ వన్ మొత్తం మీకు దగ్గర దీంట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక 14 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి చెక్ చేద్దాం. ఎలక్ట్రానిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్. ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాము. ఈ స్కీమ్ ఆల్రెడీ అయిపోయింది. ఇది చాలా షార్ట్ టర్మ్ స్కీమ్. ఈ స్కీము ఒకసారి మీరు చూడండి. ద స్కీమ్ ప్రొవైడ్స్ ఇంపిటేటస్ టు ద గ్రీన్ మొబిలిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ఇన్ ది కంట్రీ. అంటే భారతదేశంలో ప్రజలను ఎలక్ట్రానిక్ వాహనాల వైపుకు మళ్లించడం కోసం ఇప్పుడు ఇంపిటేటివ్ అంటే ప్రేరణగా అని అంటాం మనం. ఓకే, వాళ్ళల్లో సరైనటువంటి మోటివ్ కల్పించడం కోసం ఒక ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి, మార్చిలో వచ్చింది ఇది. ఏంటది? ఎలక్ట్రానిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్. గుర్తుపెట్టుకోండి, EMPS 2021. ప్రజెంట్ ఇది లేదు. ఎందుకు లేదో కూడా చెప్తా చూడండి. ఇక్కడ టు ప్రొవైడ్ ఫర్దర్ ఇంపిటస్ టు ది గ్రీన్ మొబిలిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ఇన్ ది కంట్రీ. అంటే ఇక్కడ ఏంటి, ప్రజలకి ప్రేరణ కల్పించాలి అంటే ముందు దాంట్లో పెట్టుబడి పెట్టడానికి స్టేక్ హోల్డర్స్ రావాలి కదా. వాళ్ళ కోసం ఈ స్కీమ్ 4 నెలల కాలానికి ఈ స్కీమ్ ఇచ్చాడు. ఎప్పుడు? ఏప్రిల్ 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అండ్ అవుట్లే ఆఫ్ 500 crore. అంటే వాళ్ళకు ఒక 500 కోట్లకు సంబంధించినటువంటి ఒక పథకం ఇది. ఈ పథకం ఒకసారి మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఓకే, ఇందులో ఆ తయారీ కోసము వీళ్ళు వెయిటింగ్కి సంబంధించి అంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ 2 వీలరు, ఎలక్ట్రానిక్ 3 వీలరు, అంటే దీంట్లో మనకి ఆటో రిక్షాలు ఇవన్నీ వస్తాయి. ఎలక్ట్రానిక్ 3 వీలర్ లైట్ వెహికల్స్. వీటికి వీళ్ళు ఏది దశల వారికి మొత్తం 500 కోట్లు వచ్చే విధంగా, అంటే ఎగ్జాక్ట్ తీసుకుంటే 493.55 కోట్లు చూడొచ్చు మీరు. ఎక్కువ మొత్తం దేనికి ఇచ్చారు సరే? 2 వీలర్కి ఇచ్చారు. మీరు తయారు చేయండి అంటే ఈ పథకం ద్వారా గవర్నమెంట్ ఏంటి కావలసినటువంటి సబ్సిడీలు ఇవ్వటము, ఆ తయారీదారులను ప్రోత్సహించడం ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ ప్రశ్న అడిగితే ఎక్కువ కేటాయింపులు దేనికి జరిగాయంటే
ఏంటి ఎలక్ట్రానిక్ 2 వీలర్స్. ఏ పథకంలో భాగంగా అంటే ఈఎంపిఎస్ అంటారు. లేదు ఈఎంపిఎస్ కాల వ్యవధి ఎంత అని అడుగుతాడు. ఇది ఈజీగా దొరికిపోతారు మీరు, ఎందుకంటే ఏదైనా ఒక స్కీమ్ వచ్చినప్పుడు కాల వ్యవధి మనం ఏమనుకుంటాం సార్ అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు, క్వాంటమ్ మిషన్ దగ్గర 8 ఏళ్ళు కూడా ఉంది. కానీ ఇదేంటి కేవలం 4 నెలలు మాత్రమే. 4 నెలలు ఏంటి 2024 ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి అదే సంవత్సరం అంటే ఈ సంవత్సరం 24 జూలై ఎండింగ్ వరకు. దాదాపు దీనికి కేటాయించిన మొత్తం ఎంత అంటే 500 కోట్ల రూపాయలు. అంటే ఎగ్జాక్ట్ తీసుకుంటే 493.55 crores ఉంది. ఎక్కువగా మొత్తంలో సపోర్ట్ దేనికి వచ్చింది, ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఈవీ సపోర్టెడ్ అంటే మనకి 3 లక్షల చిల్లర ఏంటి 2 వీలర్ వెహికల్స్కి వచ్చింది. ఇది మనం తీసుకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్త చూసుకొని చదవండి. నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడ చూడండి. ఓకే, ఏ విధంగా ఎన్ని రిజిస్టర్ అయినాయి ఏంటి వాటి గురించి వివరాలు మొత్తం మనకి ఇవన్నీ మనకెందుకు, మనకేంటి వాట్ ఇస్ ద కంటెంట్, ఆ సబ్జెక్ట్ ఏంటి, దానికి సంబంధించినటువంటిది ఏంటి ఇవి కొద్దిగా చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న నోట్స్ ఒకటి పెట్టండి, పెట్టి యూనిట్ వైజ్గా ఏం చేస్తారంటే ఒక 100 పేజీల నోట్స్ 200 పేజీల నోట్స్ తీసుకుంటే మొత్తం మీరు ఏం చేస్తారంటే టాపిక్ వైజ్ అంటే యూనిట్ వైజ్ ఏం చేస్తారంటే ఆ పేజీలు వదిలిపెట్టేసేసుకోండి. ఫస్ట్ యూనిట్కి ఒక 30 పేజీలు, సెకండ్ యూనిట్కి ఒక 30 పేజీలు, 4 యూనిట్కి ఒక 30, అట్లా ఒక 30 పేజీలు తీసుకుని 150 పేజీల్లో మనకి వైట్ పేజీలు ఉంటాయి. చెప్పిన టక్క రాసుకుంటూ సబ్జెక్ట్ చదివేటప్పుడు దీన్ని మనం ఇన్పుట్ ఇచ్చుకుంటే అయిపోతుంది. మనకి అతికించుకోలేము కదా తీసుకుపోయి, ప్రతిదీ చింపేసేసి ఏదో రఫ్ నోట్స్లో రాసుకుని పెట్టుకోవడం కాదు. నీ పరిశ్రమ, నీ శ్రమ, నీ ఫలితమే. కాబట్టి నీ నోట్స్ ఎవరికి ఇవ్వద్దు, చూసుకొని జాగ్రత్తగా మీరు చదవండి. ఓకే, ఇది కాబట్టి దీన్ని ఈ స్కీమ్ పేరేంటి మళ్ళీ చెప్తున్నాను, ఈఎంపిఎస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ఫర్ 4 months. ఓకే, ఈ 60 రోజులు చాలా గట్టిగా కూర్చోండి నాన్న, చాలా గట్టిగా కూర్చోండి. మాకంటే రకరకాల క్లాసులు అవి ఉంటాయి. ఓకే, ఇంకా మీరు ఎవరైనా మ్యారేజ్డ్ పర్సన్స్ ఉంటే తెలుసు మీకు ఇప్పుడు ఎంత కష్టపడి చదువుతా ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు చదవనివ్వరు అన్నట్టు ఉంటుంది. చెప్పుకున్నంత ఈజీ కాదు, అన్ని తెలుగు సినిమాల లాగా ఉండవు కథలు. మంచి తల్లిదండ్రులు, మంచి అక్కా చెల్లెళ్ళు, మంచి అన్నా చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు కానీ వీళ్ళందరూ మీకు సినిమాల్లోనే ఉంటారు. తెలుగులో అది మన రియాలిటీలో ఉండరు, ఎక్కడో. అది కొద్దిగా చూసుకొని జాగ్రత్త చదవండి. నెక్స్ట్ రెండవది చూడండి. రెండవది ఏమిచ్చాడు, ఇదిగోండి. మనకి ఫస్ట్ ప్రహ్లాద్ జోషి గురించి ప్రస్తావన చేశాడు. అసలు ఎవరైనా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ప్రహ్లాద్ జోషి ఇదిగోండి కన్జ్యూమర్ అఫైర్స్ అంటే వినియోగదారుల సంఘానికి సంబంధించి, వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించి, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ PDSకి సంబంధించి, ప్లస్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రితనం. ఇతను ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. మిస్టర్ శ్రీ ప్రహ్లాద్ జోషి హైల్స్ ది బడ్జెట్. అంటే బడ్జెట్ నేను ప్రశంసిస్తూ ఏమంటున్నాడంటే అందులో ఎన్డీఏ గవర్నమెంట్ డెడికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి, న్యూ ఇండియా అండ్ ఇన్స్టిల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియాస్ పొటెన్షియల్ పర్టికులర్ ఇన్ యూత్ అన్నాడు. అంటే విద్యార్థుల్లో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం ఎన్డీఏ మంచి మంచి పథకాలు తీసుకొచ్చిందని చెప్తున్నాడు. ఆ పథకమే మనకి ఇక్కడ కనిపించేది ఏంటి సార్ అంటే ఇతను MNRE మినిస్టర్ కాబట్టి దానికి తగ్గట్టుగా మాట్లాడుకున్నాడు. ఏంటి ఇక్కడ చూస్తే ఇదిగోండి వికసిత్ భారత్. గతంలో మనం ఏంటి ఆత్మనిర్భర్ భారత్ అన్నాడు, ఇప్పుడు వికసిత్ భారత్ మనలో పెట్టుకున్నారు. ఇందులో ఏమంటున్నాడు, స్పీకింగ్ అబౌట్ ది MNRE సెక్టర్, ద యూనియన్ మినిస్టర్ సెడ్ దట్ PM Suryaghar Muft Bijli Yojana has received overwhelming support with more than 1.28 crore registrations and 14 lakh applications already submitted. మనం చదివాం కదా PM Suryaghar Muft Bijli Yojana. చూడండి ఇక్కడ PM Suryaghar Muft Bijli Yojana. జస్ట్ వై అని రాస్తున్నాను యోజనకి. ఇదేంటి మనకి ప్రతి హౌస్ హోల్డ్ ఏది ప్రతి హౌస్ హోల్డ్లో వీళ్ళు ప్లాన్ చేస్తుంది ఏంటి సార్ అంటే ప్రతి ఇంటికి సంబంధించి మీరు చూడొచ్చు. ఏంటి ఇక్కడ ఈ హౌస్ పైన మనకి రూఫ్ టాప్
రూఫ్ టాప్ సోలార్ కు సంబంధించినటువంటి పథకం ఇది, మీకు తెలిసిందే. గ్రిడ్ కనెక్టెడ్ కాకుండా రూఫ్ టాప్ సోలార్ అంటాం. ఈ రూఫ్ టాప్ సోలార్ కి సంబంధించి ఏది ఈ పథకంలో భాగంగా అసలు హ్యూజ్ అంటే ఏంటి, అసలు చెప్పలేనంత అనూహ్యమైనటువంటి స్పందన వచ్చిందని చెప్తున్నాడు. ఏంటా స్పందన ఇక్కడ చూడండి. ఏంటంటే మామూలు విషయం అది. దాదాపు 1.28 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. 14 లక్షల అప్లికేషన్స్ కూడా మనకి వచ్చున్నాయంట. చూడొచ్చు మీరు. ఓకే, టు ఇన్స్టలేషన్ ఆఫ్, చూడండి ఇక్కడ, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఎనేబిలింగ్ 1 crore హౌస్ హోల్డ్ టు యాక్సెస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 యూనిట్స్ పర్ మంత్. ఒకవేళ ఇది కానీ పెడితే 300 యూనిట్ల వరకు మీరు చూడొచ్చు. ఏంటి, 1 కోటి గృహాల వరకు ఏంటి ఉచిత విద్యుత్ వచ్చే విధంగా ఏంటి. కాకపోతే 300 యూనిట్ల వరకు, అంటే నెలకి 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది. దీన్ని గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తా ఉంది. దీనివలన చూడొచ్చు మీరు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్, వీళ్ళందరూ ఏంటి లబ్ధి పొందుతారని చెప్పి చెప్తున్నాడు. అంటే అతను ఏం మాట్లాడో మనకు అనవసరం. ఇక్కడ మనకి కంటెంట్ ఏంటి, నెలకి 300 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రూఫ్ టాప్ సోలార్ మనం తీసుకున్నట్లయితే వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారు, 1 కోటి మంది గృహాలు, హౌస్ హోల్డ్ అన్నాడు, హెచ్హెచ్ రాస్తున్నాను. హౌస్ హోల్డ్ అంటే వీళ్ళకి పర్ మంత్ నెలకు 300 యూనిట్స్ లోపు ఏది కాల్చినట్లయితే వాళ్ళకేంటి ఫ్రీ ఎలక్ట్రిసిటీ వచ్చే విధంగా ఈ పథకం అనేది వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. దీనివల్ల మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ వీళ్ళు లబ్ధి పొందుతారని మనోడు చెప్తున్నాడు. సో అంటే డిస్కషన్ వచ్చింది కాబట్టి రేపు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి, వాట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ గారి యోజన. ఓకే, దానికి సంబంధించి మనం అడుగుతాం. చూసుకోండి, వాట్ ఈజ్ వాట్ సోలార్ రూఫ్ టాప్ సంబంధించి మనకి ఇప్పుడు నెలగా వ్యవసాయ రంగంలోకి మనం వెళ్ళి అక్కడ పంప్ సెట్లు వాటి గురించి మనం చదివాలనుకోండి, పిఎం కుసుమ్ అని వస్తారు. ఓకే, లేదు నీళ్ళకు సంబంధించి వస్తే పిఎం కేఎస్, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన వస్తుంది. పథకాలు హెచ్కేకేపీ, హర్కేత్ కో పానీ, పీడిఎంసి, పర్ డ్రాప్ మోర్ క్రాప్. అదే మన ఏపీకి వస్తే ఏపీఐ ఎల్ఐపి. అవునా, ఇంకా ట్యాంక్ సంబంధించి మనకి ట్యాంక్ ప్రోగ్రామ్ కూడా మనకు ఉన్నాయి. ఇలా ప్రతిదీ కూడా మీరు ఏంటి సార్ అంటే ఈ స్కీమ్స్ మీదనే. మొన్న తెలంగాణ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత కూడా మీలో కన్వీప్ రాకపోతే నేనేం చేయలేదు. ఓకే, అతను రిపోర్ట్స్, సర్వేస్, అలానే ఆ రిపోర్ట్స్ కూడా ఈరోజు మన మిత్రుడు ఒక అతను నాకు ఇది వాట్సాప్ కూడా అడిగాడు, సార్ ఏదైనా ఉంటే పెట్టండి సార్. నేను వర్క్ చేస్తున్న వాటి మీద ఖచ్చితమైనటువంటి చూసుకోవచ్చు. మీరు అన్ని ఏది చూసినా కానీ మీరు వీటి మీద మీరు వర్కౌట్ చేసుకొని చదువుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది కాబట్టి మీరు చదివేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకొని దీని మీద వర్కౌట్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇంక మిగతాదంతా వాట్ ఈజ్ వాట్ ఏంటి, మినరల్స్ గురించి వాటి గురించి ఇచ్చాడు, మనకు వదిలేసేసాడు. అది జాగ్రఫీలో వస్తే మనకి ఎందుకు క్రిటికల్ మినరల్స్ అన్నాడు. ఏదన్నా కోలు వాటి గురించి అయితే నేను చెప్పేవాడిని. నెక్స్ట్ మూడవది, ఇది కూడా మనకి సెకండ్ సంబంధించింది. ఏమంటున్నాడు, ఆధార్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎల్పిజి కస్టమర్స్ ఎనేబుల్స్ బెటర్ టార్గెటింగ్ ఆఫ్ బెనిఫిషరీస్ అండర్ పాహల్ అండ్ ఉజ్వల్ స్కీమ్ అన్నాడు. యాక్చువల్గా మనకి పాహల్ యోజన ఏంటి, ఎవరికైనా డబల్ సిలిండర్ ఉంటే ప్లీజ్ ఆ సిలిండర్ని మీరు పూర్తిగా ఏంటి వదిలేసేసేయండి అని చెప్పడం అనేది మనకు జరుగుతుంది. మీరు గమనించారు కూడా, అవునా కదా? ఇది చూస్తే మీకు తెలుస్తుంది. అంటే వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఏముందో చూడండి ఇక్కడ, గవర్నమెంట్ ప్రొవైడ్స్ డిపాజిట్ ప్రీ ఎల్పిజి కలెక్షన్స్ టు అడల్ట్ ఉమెన్ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ అండర్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పిఎంయుఐ. గమనించండి, ప్రతి ఇంటిలో అడల్ట్ ఉమెన్ అంటే ఏంటి, మహిళకు మాత్రమే ఏంటి ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్. ఏ ఫ్రీ, డిపాజిట్ నువ్వు కట్టాల్సిన అవసరం లేకుండా, యాక్చువల్గా మనకు కొద్దిగా డిపాజిట్ కట్టమని చెప్తారు, అదేమీ లేకుండా. ఏ పథకంలో భాగంగా పిఎంయుఐ, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. నేను మీతో డిస్కస్ చేసేటప్పుడు మీకు తెలియకుండానే ఇండియన్ ఎకానమీ ఏరియాస్ కూడా మీకు తగులుతూ ఉంటాయి, కొద్ది జాగ్రత్త చూసుకోండి. ఫర్దర్ ఏ టార్గెటెడ్ సబ్సిడీ ఆఫ్ 300 per 14.2 kgs
for up to 12 refills of 14.2 kg equivalent domestic LPG being provided to all PMA conversion. అంటే దగ్గర 12 ఫిల్స్ అంటే 12 సిలిండర్స్ అనుకోవచ్చు. ఏంటి ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకుంటే సబ్సిడీ 300 ఇస్తున్నాయి, 14.2 కిలోలు. ఓకే, అలానే ఇక్కడ ప్రపోర్షనల్లీ ప్రోరేటెడ్ ఫర్ 5 kg సిలిండర్, ఇది సపరేట్ మనకు కనిపిస్తాయి. ఓకే, కానీ జనరల్ గా మనం తీసుకుంటే ఒక సిలిండర్ వెయిట్ 14.2 kgలు ఉంటూ ఏమా అది మనకేంటి దగ్గర 12 రీఫిల్స్ అనమాట. అంటే పర్ ఇయర్ మనం అనుకోవచ్చు. ఆ రీఫిల్స్ మీద ఎంత ఇస్తుంది? 300 రూపాయల సబ్సిడీ వస్తుంది. మనకి ఇదే కావాల్సింది, ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో భాగంగా. అదే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, యాజ్ ఆన్ 1/7/2024 జూలై 1 నాటికి more than 30.19 crore LPG consumers are enrolled. ఈ పహల్ స్కీమ్ లో భాగంగా దగ్గర మీకు 30 కోట్లు అనుకోండి, 30 కోట్లకు పైగా వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే, అండర్ పహల్ స్కీమ్ LPG cylinders are sold at a non-subsidized price and the applicable subsidy to LPG consumers are transferred directly into the bank account. ఈసారి వాళ్ళు ఏంటి దానికి సంబంధించి పక్కన వాళ్ళకి అమ్ముకోవడం, మనం డైరెక్ట్ గా అమ్మడం అనేది లేకుండా వాళ్ళకి సబ్సిడీ ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ DBT అంటాం, అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనమాట. ఆ విధంగా ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ద సబ్సిడీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఎయిదర్ త్రూ ఆధార్ ట్రాన్స్ఫర్ కంప్లైంట్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కంప్లైంట్ మోడ్. ఒకప్పుడు ఎట్లాంటి అట్లా వచ్చాయి కదా, ఇప్పుడు అట్లా కాకుండా ఏ పద్ధతిలో ఇస్తారని మిమ్మల్ని అడుగుతాడు. ఏ పద్ధతిని మిమ్మల్ని అడిగినప్పుడు మీకు రేపు ఆప్షన్స్ లో ATC లేదా BTC అంటాడు. ఇదేదో కొత్త పద్ధతి అనుకోవద్దు. ఆధార్ ట్రాన్స్ఫర్ కంప్లైంట్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కంప్లైంట్ మోడ్ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ముందు మనకి దీనికి సంబంధించి ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కొత్తగా ఆధార్ అంటే మీకు ఈ మధ్యకాలంలో బ్యాంకులు కూడా KYC అడుగుతున్నాయి, నో యువర్ కస్టమర్ అడుగుతున్నాయి. ఖచ్చితంగా ఆధార్ లింక్ చేసుకోమంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధార్ లింక్ లేకపోతే అంటే KYC చేయించుకోకపోతే అసలు మీకు బ్యాంక్ లావాదేవీలు ఆగిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి మనకి డైరెక్ట్ ఏది బెనిఫిషియరీ మనం అంటాం కదా, దానికి పేరు ఏంటి ATC, ఆధార్ ట్రాన్స్ఫర్ కంప్లైంట్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కంప్లైంట్ అనేది పిలుస్తున్నాడు. గమనించండి. ఓకే, అంటే ఒక రకంగా ఇదే DBTనే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరే, బట్ దానికి ఆధార్ బేస్డ్ కాబట్టి ACT ఆర్ BCT అని మనం పిలుస్తున్నాం. చూసుకోవచ్చు మీరు. ఓకే, దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకు కూడా ఇచ్చేసేసారు. ఎవరికి? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఇచ్చేసేసారు. ఇంకా మిగతాది ఎలా ఉంది ఏంటి దాని వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ ఏం లేదండి, మనకి లోక్సభలో కానీ వీటిల్లో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మంత్రులు చెప్పేటటువంటి సమాధానాలు కావచ్చు. ఇప్పుడు మీరు స్టార్ రేటెడ్, నాన్ స్టార్ రేటెడ్ ఇట్లా పిలుస్తుంటాం కదా, అట్లాంటి వాటి నుంచి మనకు వస్తాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మొత్తం ఏంటి, వికసిత్ భారత్ లో భాగమే. 2029 ఒకటి, అదే మన ఏపీకి ఇండియా 2047 కూడా ఒకటి పెట్టుకుంది కదా, దాంట్లో భాగంగా మనం చూస్తాం. నెక్స్ట్ DDU-GJY. యాక్చువల్గా ఇది తమిళనాడుకి సంబంధించింది, అందుకే మీకు బ్రాకెట్ లో తమిళనాడు అని పెట్టాను. అది చూసుకోండి ఎందుకైనా మంచిది. ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ DDU-GJY, దీన్ దయాల్ ఉపాధ్యాయ GJY గ్రామీణ్ జ్యోతి యోజన. విడదీసి చదవండి. DDGJY, దీన దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇదేంటి తమిళనాడు సంగతి పక్కన పెట్టి అసలు దీంట్లో ఏమి ఇస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి నేను జస్ట్ మీకు ఈ పేపర్ ఓపెన్ చేశాను. సెగ్రిగేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఫీడర్స్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ డే టైమ్ పవర్ సప్లై టు ఫార్మర్స్. అంటే ఏంటి, మనకి ఏపీలో పగలు 9 గంటల విద్యుత్ వస్తుంది కదా అనుకుందాం, మనకు తెలిసిందే. మరి అటువంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎవరు వాళ్ళ ఫీడర్స్ ఏంటి, అగ్రికల్చర్ ఫీడర్స్ ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి ఒకటి. 2, strengthening and augmentation of distribution infrastructure in the rural areas, including metering of feeders, distribution transformers and consumers. ఏంటి, రూరల్ ఏరియాస్ లో విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కదా, వాటిని బలోపేతం చేయటం. 3, విలేజ్ అండ్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్. ఓకే, గ్రామాల్లోని గృహ సముదాయాలలో ఓకే
ఈ ప్రాంతాల్లో ఏంటి ఎలక్ట్రిఫికేషన్ అంటే విద్యుత్ సంబంధ పనులని మానిటరింగ్ చేయడం అనేది మొత్తం దీని కింద జరుగుతుంది. ఏంటది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన. అంటే విడదీసి చదవడం మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఎప్పుడో డిసెంబర్ 2014లో స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ తమిళనాడు ఇచ్చాడు. జస్ట్ తమిళనాడులో ఈ పని జరిగింది, ఇట్లా చేశారని చెప్పి మనకి ఇచ్చాడు. ఇంకా నువ్వు మొత్తం ఈ పట్టికంతా తమిళనాడు గురించే ఉంటుంది, నువ్వు చదవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు దీన్ని తీసుకొని వచ్చాను అంటే ఈ 3 కాన్సెప్టువల్స్ ఉన్నాయి కదా, అంటే అండి జస్ట్ ఇంతవరకు ఈ పారాగ్రాఫ్ వరకు చూసుకోండి. ఎక్కడైనా మీకు నోట్స్లో రాసి పెట్టుకోండి. అంటే అండి గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతి గృహ సముదాయానికి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వర్క్స్ ఏ పథకం కింద జరుగుతాయి అంటాడు. DDU GJY. వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్తు ఏ పథకం కింద జరిగే అవకాశం ఉందంటే DDU GJY అంటాం. ఆలోచన చేయండి. ఓకే, ఈవెన్ మీటరింగ్ సంబంధించి లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆ విలేజ్ లో సంబంధించి కూడా ఏ పథకం జరుగుతాయి DDU GJY. అక్కడ మీకు సోలార్ వస్తే PM కుసుమ్ వస్తుంది. జనరల్ గా అయితే మనకేంటి DDU GJY, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన. ఓకే, మనకి మన ఏపీ చదివేటప్పుడు ఉజాలా చదివాం. ఉజాలా అదంతా ఏంటి ఎల్ఈడికి సంబంధించి, ఓన్లీ ఎల్ఈడి బల్బ్స్ గురించి మాట్లాడితే ఉజాలా. ఇది అట్లా కాదు కదా, ఎలక్ట్రిఫికేషన్ సంబంధించినటువంటి అంశం కాబట్టి జాగ్రత్త చూసుకోండి. మిగతాదంతా తమిళనాడే, కానీ మనది ఏపీ కదా, మనకేం పని, ఏం చేశారు ఏంటి ఇవన్నీ మనకి అనిపిస్తాయి. తమిళనాడులో ఏం చేశారండి, అందుకే నేను మిగతా చెప్పట్లా. నెక్స్ట్ ఏమిచ్చాడు, దీనికి ఇంగ్లీష్ ఓపెన్ చేస్తాను, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. తెలుగు ఇచ్చాను మీకు, ఇంగ్లీష్ ఓపెన్ చేసుకుందాం. Discovery of lithium resources in Mandya and Yadgiri districts, Karnataka by Atomic Minerals Directorate for Exploration of and Research అన్నాడు. ఇప్పుడు మనకి పంచామృతిలో భాగంగా నెట్ ఎమిషన్ 2017 మనం ప్రకటించారు. అంటే వీ వాంట్ టు ఎన్హాన్స్, ఇండియా షుడ్ ఎన్హాన్స్ అవర్ ఏది నాన్ కన్వెన్షనల్ పవర్ అంటున్నాం. దానికోసం MNRE తీసుకొచ్చి మనం పెట్టాం. మరి చేయాలంటే మరి ఆ ఈవీస్ రన్ కావాలంటే కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఖనిజం లిథియం. ఏంటది లిథియం. ఆ లిథియం రిసోర్సెస్ కర్ణాటకలో కనిపెట్టారంట. దీని మీద మీకు ఇప్పుడు ఈ రోజు గ్రూప్ లో ఒక మెసేజ్ మీకు సెండ్ చేసి ఒకసారి చూసుకోండి. వాట్సాప్ లో మాకు కనిపిస్తుంది, ఓపెన్ చేస్తాను. వాట్సాప్ లో పంపించున్నాను, ఒకసారి చూడండి. ఏంటివి ఇవి, ఇక్కడ చూడండి, ఇవే లిథియం గురించి ఆల్రెడీ డౌన్లోడ్ చేసినట్టున్నాయి. ఒకటి ఓపెన్ చేసినా చాలు మనకు అన్నీ వచ్చేస్తాయి. ఇదిగోండి లిథియం రిజర్వ్స్, ఒకసారి చూడండి. ఏమిచ్చాడు, ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ forced to scrap the auction for the lithium block in Jammu and Kashmir, Riyasi district for the second time following weak investor response. అంటే యాక్చువల్గా వార్తలకు రావడానికి కారణం అదే. ఏంటి, కరెక్ట్ ఇన్వెస్టర్లు ముందుకు రావట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి, ఇది చూడండి, లిథియం ఈజ్ ఎ సాఫ్ట్ సిల్వరీ వైట్ నాన్ ఫెర్రస్ మెటల్. అంటే ఇది ఇనుముకు సంబంధించింది కాదు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ కాంపోనెంట్స్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఫర్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, digital cameras and EVs, electrical vehicles. It also used in some non-rechargeable batteries for things like heart pacemakers, toys and clocks. ఇప్పుడు మనకి గుండెకి పేస్ మేకర్ ఉంది కదా, దానికి సంబంధించి యాక్చువల్గా చాలా మంది ఏమనుకున్నారు, ఈ డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి భారతదేశం మొత్తం మీద అంటే జమ్మూ కాశ్మీర్ రియాసీ, గుర్తుపెట్టుకోండి. ఏంటది, రియాసీ జిల్లా. జమ్మూ కాశ్మీర్లో లిథియం మనం తీసుకుంటున్నాం కదా, ఎక్కువగా మనకి ఎక్కడ కనిపించేది సార్ ఇవి అని మనం తీసుకుంటే ఇట్లా ఇదిగోండి, కాశ్మీర్లో రియాసీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో రియాసీ ప్రాంతంలో కనిపించాయి. ఇంకా అదే అనుకున్నారు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వీళ్ళకి నమ్మలేని నిజాలు చాలా తెలిసినాయి. ఏంటి ఇక్కడ గమనించండి, ఇదిగోండి ఫస్ట్ టైం అయితే కాశ్మీర్ అన్నాడు. ఓకే, కానీ తర్వాత వీళ్ళు వీటి మీద వర్క్ చేస్తే చాలా విషయాలు వీళ్ళకి తెలిసినాయి. ఏంటది, ఇక్కడ మీరు చూడొచ్చు. సెకండ్ స్లైడ్ ఓపెన్ చేసుకోండి. లిథియం 2 కదా,
చూడండి ఇక్కడ చూడండి, ఇదేం ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ ఈవీ మార్కెట్కి సంబంధించి ఎలా ఉంది ఏంటి, ఇది ఒక చదువుకొని పెట్టుకోండి మీరు. దీంతో పాటు ఇంకా మనకి దీనికి సంబంధించి ఇంకా ఎక్కడుంది మనం చూస్తే మూడవది తీసుకుందాం. కశ్మీర్తో పాటు ఇక్కడ చూడండి, కశ్మీర్తో పాటు ఇక్కడ మనకి రాజస్థాన్ ఏరియా కూడా ఇవ్వాలి. నేను ఇక్కడ మీకు మిస్ అయినట్టుంది చూడండి, ఇక్కడ ఛత్తీస్గఢ్, ఓకే, ఛత్తీస్గఢ్తో పాటు మణిపూర్, లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం మెరాక్ బ్లాక్ అంటారు. అలానే అస్సాం దుబ్రి ఏరియా, దాంతోపాటు రాజస్థాన్ ఏరియా కూడా. ఈ ప్రాంతాల్లో కూడా మనకేంటి విపరీత సంఖ్యలో లిథియం బ్లాక్స్ ఉన్నాయని అంచనా. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి మనకి వీటన్నిటితో పాటు గమనించు మిత్రమా, ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇది ఏంటి, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని తీసుకొని వాడు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేశాడు ఇవన్నీ మనం చదువుకుంటే ఇదిగోండి, ఇది ఒక్క లైన్ తీసుకోండి. మాండ్యా, యాదగిరి కర్ణాటకలో ఈ ప్రాంతాల్లో బయటపడింది. మాండ్యా, ఇవే డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. న్యూస్ వచ్చినప్పుడు చూద్దాంలే వినీత, ఒకవేళ దానికి సంబంధించి మీకు ప్రాపర్ న్యూస్ ఉంటే వినీత అమ్మా ఒకసారి నాకు పంపించు, మనం డిస్కస్ చేద్దాం, నో ఇష్యూస్. కానీ ఇప్పుడైతే మనకేంటి కర్ణాటక ప్రాంతం అంటున్నాడు. ఓకే, ఇంక ఉంటే మనకి కర్ణాటక ఏరియా బయటపడ్డాయంటే అది తూర్పు కర్ణాటక అంటే ఏపీ కూడా తగులుతుంది. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అంటే ఇదిగోండి, ఏఎండి వాళ్ళు ఏమంటున్నారు, దగ్గర దగ్గర 1600 టన్నులు G3 స్టేజ్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది లిథియం సోర్సెస్. ఇదిగోండి మార్లగల్ల మాండ్యా, ఓకే గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఏరియా మార్లగల్ల. కర్ణాటక లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మన ప్రకారం అయితే మార్లగల్ల అనే ప్రాంతం. దీని గురించి చెప్తూ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, ఈ ఛత్తీస్గఢ్, రాజస్థాను, బీహారు, ఇదిగోండి మన వినీత అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్. కానీ ఏరియాస్ మనకు బయటికి రావాలి, ఒడిస్సా ఇట్లాంటి ఏరియాలో ఉన్నాయని చెప్తున్నారు. సో మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఓకే ఎక్కడ రీసెంట్గా అంటే వాడు అడుగుతాడు కర్ణాటకలో ఏ ప్రాంతం అంటాడు. కర్ణాటకలో ఏ ప్రాంతం అన్నప్పుడు ఇవన్నీ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా హెడ్డింగ్కి వెళ్ళిపోయి ఇదిగోండి మాండ్యా అంటే యాదగిరి, మాండ్యా ఈ రెండు ప్రాంతాలు. ఈ మాండ్యాలో వాళ్ళు ఏమన్నాడు మర్లగల్ల అనే ప్రాంతంలో మనం చూడొచ్చు ఇవి బయటపడ్డాయి. సో ఇది కానీ వచ్చిందంటే ఈవీస్ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి చాలా పొటెన్షియల్ వస్తుంది. ఓకే, తక్కువ మొత్తంలో దొరికితేనేమో మొబైల్ ఫోన్స్, ఎక్కువ మొత్తంలో ఉంటే ఆటోమేటిక్ మీకు ఎలక్ట్రానిక్ ఈవీస్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. మరి చూసారు కదా మహీంద్రా వాడు ఒక రేంజ్లో తీశాడు కార్లో బయటికి B6E, ఒక కారు మహీంద్రా వాడు బయటకు తీశాడు B6E, కొద్దిగా ఫాస్ట్గా బలిగి దీన్ని మనం B6E అంటారు. అంటే అట్లా వచ్చే విధంగా యూత్కి కొద్దిగా తగిలేటట్లుగా ప్లాన్ చేసేది ఆ పేరు B6E ఒరిజినల్ నేమ్. కానీ వాడు ఏమంటాడు దీన్ని ఫాస్ట్గా బలిగితే B6E అని ఉంటుంది సార్, అంటే ఇది అందరికి యూత్కి బాగా అవుతుందని. తర్వాత ఇంకోటి XCVలో ఒక పెద్ద కారు, ఇప్పుడు మనకి XCV 700 ఉంది కదా, దానికంటే పెద్ద కారు వస్తుంది అంట. ఓకే, మొన్న వదిలేడు వీటి గురించి. ఓకే, మరి టాటా వాడు త్వరలో అవిన్య వదులుతున్నాడు, ఎలక్ట్రానిక్ మాడ్యూల్లో సూపర్ కార్ రాబోతుంది, అది ఒక 30 లక్షల లోపు అంటున్నాడు. మరి ఇట్లాంటి మార్కెట్కి ఇవేమవుతాయి, ఇంకొద్దిగా బూస్టప్ అవుతాయి. ఇలా బూస్టప్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. ఓకే, చూసుకోండి దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ గా మనం తీసుకుంటే AMD అంటాం, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, ఇది మనం చూడొచ్చు. ఓకే, కాబట్టి లిథియం అంటే మీరేంటి ఫస్ట్ ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ రియాసీ ప్రాంతం అంటాం, తర్వాత కోర్బా, రాజస్థాన్, బీహార్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ కర్ణాటక కూడా. కర్ణాటక చూసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థర్మల్ పవర్ కెపాసిటీ. సూపర్, ఇది భారతదేశం యొక్క థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం మీద మనకి ఇది ఇచ్చున్నాడు. చూడండి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ ఇది. ఓకే, ఏంటంట ఇప్పుడు మనకి సిలబస్లో ఉంది కదమ్మా, మీరు ఒకసారి డెస్క్టాప్కి వెళ్ళి
ఒక్కసారి ఇక్కడ చూడండి, సిలబస్ చూస్తే మీకే తెలుస్తుంది. సిలబస్లోకి వెళ్ళి గ్రూప్ 2 సిలబస్లో సెకండ్ టాపిక్ ఒకసారి మీరు కీన్గా అబ్జర్వ్ చేసి చూడండి. కీన్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఏంటిది, ఇక్కడ ఇదిగోండి, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా అన్న డిమాండ్ అన్నట్టు. సో ఈ డిమాండ్ అనే దాన్ని పెంచడం కోసం మన ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోలేదు, ఇన్స్టాల్ కెపాసిటీ. ఇప్పుడు దాని మీదనే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఈ డేటా అనుకోవచ్చు మనం. ఇన్ ఆర్డర్ టు మీట్ ది ఎస్టిమేటెడ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ బై ది ఇయర్ 2031-32 ఇయర్, 2031-32 నాటికి జనరేషన్ ప్లానింగ్ స్టడీస్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ బై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ అంట. యాజ్ పర్ ద రిజల్ట్స్ ఇట్ ఈస్ ఎన్విసేజ్డ్ అంటే ఏంటి, మనం అజ్యూమ్ చేస్తున్నాం ఎంత, దట్ టు మీట్ బేస్ లోడ్ రిక్వైర్మెంట్ కంట్రీ 2032 ఎంత రిక్వైర్డ్ 283 గిగావాట్స్ అంట. 2032 నాటికి గుర్తుపెట్టుకోండి, 2000 సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అన్నాం కదా, వీళ్ళ ప్రకారం 2032 నాటికి మనము థర్మల్ పవర్ గాని మనం తీసుకుంటే ఎంత, దగ్గర దగ్గర 283 మెగావాట్స్, ఐఎమ్ సారీ గిగావాట్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే ఇంతకు పెంచాలని చెప్పి 283 అన్న చూడండి, అంతే 283 గిగావాట్స్. ఎగనెస్ట్ ది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది, ఎగనెస్ట్ ది ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 217.5, ఇది టార్గెట్. కానీ ప్రెజెంట్ ఎంత, ప్రెజెంట్ ఎంత 217.5 ఉంది. అంటే దగ్గర దగ్గర మీకు గ్యాప్ కానీ చూస్తే ఎంత గ్యాప్ ఉంది, దగ్గర దగ్గర చెక్ చేసుకుని చూడండి, ఒక 70 దాకా ఉంది. అదే వాడు అక్కడే ఇచ్చాడు చూడండి, ఇదిగోండి. కన్సిడరింగ్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ టు సెటప్ అన్ అడిషనల్, ఏకంగా 80 పెట్టుకున్నాడు, 80 గిగావాట్స్ కోల్ బేస్డ్, పూర్తిగా బొగ్గు ద్వారా కోల్ బేస్డ్ కెపాసిటీ 2031-32. అంటే వీడి గ్యాప్ ఎంత అంటున్నాడు, 70 కాదు ఇంకోటి తీసుకోమంటున్నాడు. ఎంత, 80 గిగావాట్స్ మనం సాధించాలి. ఇది త్రూ కోల్ బేస్ థర్మల్ విద్యుత్ ద్వారా 80 గిగావాట్స్ 2031-32కి. నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు టీపీఎస్ అంటే థర్మల్ పవర్ స్టేషన్ వస్తుంది, పొద్దున కూడా చెప్పాను. అది 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని ఎప్పుడైతే దాటుతుందో దానికి సూపర్ హోదా ఇస్తారు, అప్పుడు దాన్ని ఎస్టీపీఎస్ అంటాం. అదే ఎస్టీపీఎస్ 4000 మెగావాట్ల సామర్థ్యాన్ని దాటిందంటే దాన్ని అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, 4000 దాకా వస్తే 4000 మెగావాట్స్ వరకు వస్తే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్. 1000 మెగావాట్స్ కానీ దాటిందంటే సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. లేదు బిలో, దీనికి లోపు ఉంటే జస్ట్ దాని థర్మల్ పవర్ స్టేషన్ అంటాం. సో ఇప్పుడు మనం ఇట్లాంటివి వస్తేనే వీ కెన్ అచీవ్, మనం ఈ స్థాయికి మనం వెళ్ళిపోవచ్చు. సో ఆ వైబుల్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మనం మెయింటైన్ చేయాలని చెప్పి అంటున్నారు. సో పనిలో పనికి మనకు చెప్పేసేసాడు ఏంటి, వాట్ ఈస్ ఇది టార్గెట్ మారకపోవచ్చు. రేపు మన ఫిబ్రవరి దాకా చెప్పుకున్న కరెంట్ అఫైర్స్ టాపిక్ మారకపోవచ్చు, కానీ ఈ డేటా మనకి మారచ్చు. ప్రజెంట్ 270 జూలై నాటికి 217.5 గిగావాట్స్ ఉంది. చూద్దాం, పెంచుకుంటూ పోతా ఉన్నారు కదా, వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి, దాని కాస్ట్ కూడా ఇచ్చాడు. ద ఎస్టిమేటెడ్ క్యాపిటల్ కాస్ట్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ న్యూ కోల్ బేస్డ్ థర్మల్ కెపాసిటీ, అంటే మనం అనుకున్నటువంటి కొత్తవి మనం ఇన్స్టాల్ చేయాలి, స్థాపించాలి అంటే యాజ్ కన్సిడర్డ్ ఇన్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ ₹8.3 crore పర్ మెగావాట్ అన్నాడు. ఒక మెగావాట్కి 8.34 కోట్లు ఖర్చు అవుతుందంట. అది కూడా ఏంటి, 21-22 ధరల్లో చూస్తే. హెన్స్ ద థర్మల్ కెపాసిటీ అడిషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎంటైల్ అండ్ ఎక్స్పెండిచర్ మినిమం 6 crore 6,67,200 కోట్లు అవుతుందంట. ఇది అదనంగా మనం 80 గిగావాట్లు కానీ మనం జనరేట్ చేయాలి అంటే దగ్గర దగ్గర అయ్యే ఖర్చు 6,67,200 కోట్లు ఖర్చు అవుతుందంట. దగ్గర దగ్గర మీరు 6 లక్షల కోట్లు లేదా 6.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అనుకోవచ్చు. పర్ మెగావాట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ చూడండి, 21-22 ధరల ప్రకారం 8.34 కోట్లు ఖర్చు అవుతుందండి. ఓకే, అది ముందు ఈ ఖర్చు మారుతుందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇది మన ఇక్కడ కాప్స్ గురించి ఇచ్చాడు. మీకు 4th టాపిక్ లో, నేను 4th and 5th టాపిక్స్ లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉన్నది కదా, మనం COP 26 లో లండన్ గ్లాస్గోలో మన పంచామృతి ప్రకటించాం. దాంతోపాటు
ప్యారిస్ ఉంది కదా, ప్యారిస్, ఆ ప్యారిస్ అగ్రిమెంట్ లో మీరు 2015 కాప్ సంబంధించి మనం చెక్ చేసుకుంటే మనం ఇదిగోండి దీనికి కట్టుబడి ఉన్నాం. ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్ అన్నాం. అంటే ఏంటి, మేము కట్టుబడి ఉన్నాము, మేము ఖచ్చితంగా ఏం చేస్తాము అంటే మీకు కావలసినటువంటి విధంగా మేము మా దేశంలో ఎనర్జీని మేము చేసుకుంటాము. ఈ క్రమంలో ఏమంటున్నాడు, అగ్మెంట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఇన్స్టాల్ ఎలక్ట్రిసిటీ అన్న. అంటే ఏంటి, శిలాజ ఇంధనం కాకుండా శిలాజేతర ఇంధనం, అంటే సాంప్రదాయేతర శక్తి అంటే ఏది, జియో థర్మల్ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే విండ్ ఎనర్జీ కావచ్చు, సోలార్ కావచ్చు, బయోగ్యాస్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, స్మాల్ హైడల్ పవర్స్ కావచ్చు, ఇవన్నీ మనం చేస్తామని చెప్పాం. కాబట్టి మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈ క్రమంలో మనం ఇంకొక ప్రామిస్ కూడా చేసి ఇదిగోండి, అబౌట్ 50% క్యూములేటివ్ ఎలక్ట్రిసిటీ పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అన్నాం. సాంప్రదాయేతర విద్యుత్తుని దగ్గర దగ్గర మేము 50% ఖచ్చితంగా మేము ఉత్పత్తి చేస్తాము. అంటే ఒక రకంగా ఫాజిల్ ఫ్యూయల్ అంటే శిలాజ ద్వారా ఇది బొగ్గు, సహజ పెట్రోలియం ద్వారా తయారు చేసే విద్యుత్తుని 50% తగ్గించి ఆ 50% మేము దీంతో చేస్తామని చెప్పి ఇప్పటికీ మనం ఇంత రీచ్ అయ్యామంట. 45.5% మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ లో ఉన్నాం. మహా అయితే ఒక 4.5%. అది కానీ పెంచగలిగితే భారతదేశం అనేది ప్రపంచ పటంలో రెపరెపలాడుతుంది. ఓకే, అంటే ఇక్కడ మీకు తెలియకుండానే చూడండి, ఇక్కడ వినీత కరెక్ట్ గుర్తు చేశారు. COP 21 ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది కదా, దానికి సంబంధించి INDC కావచ్చు, అలానే COP 26 లండన్ గ్లాస్గో సమావేశంలో మనం ఇచ్చినటువంటి పంచామృతి కావచ్చు, 2070కి మనం పెట్టినటువంటి టార్గెట్ ఏది, నెట్ ఎమిషన్ 0 కావచ్చు, వీటన్నిటి ప్రస్తావన చేశారు. ఇట్లా మీరు చదివితే కంటెంట్ ఈక ముక్క మనకి ఈజీగా చదివేస్తారు. ఇప్పుడు ఇది నీకు అర్థం కావాలంటే కంటెంట్ ఇన్ని ఉండాలి కదా, ఆలోచన చేయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనం అచీవ్డ్ ఇయర్ ఎంత, టార్గెట్ ఇయర్ 2030 పెట్టాం. మనం కూడా పంచామృతి 2030కే పెట్టుకుంది. ఒక నెట్ ఎమిషన్ 0 వేరే కానీ మేము ఇంత చేస్తాము, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించుకుంటాము, CO2 ఎమిషన్ తగ్గించుకుంటాము, ఫాజిల్ ఫ్యూయల్స్ మేము అవి కూడా తగ్గిస్తాము, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీ పెంచుతాము, ఇవన్నీ మనం చెప్పాం. దానికి మనం పెట్టుకుని 2030 SDG గోల్స్ కూడా చూసి 2030. అవునా, ఫలితం ఏంటి ఇక్కడ, SDG 7 గమనించవచ్చు మీరు. SDG 7 అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ అంటాం. ఇది మనం సాధించిన వాళ్ళు అవుతాం, అవునా కదా. అలానే SDG 13 క్లైమాటిక్ చేంజెస్ మీద మనం వర్క్ చేసిన వాళ్ళం అవుతాం. అలానే SDG 11 స్మార్ట్ సిటీస్ మీద మనం వర్క్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, ఇవి కానీ సక్సెస్ అయినాయి అనుకోండి, SDG 14, SDG 15 లైఫ్ ఆన్ ల్యాండ్, లైఫ్ బిలో వాటర్ ఉంది కదా, వీటి మీద మనం వర్క్ చేసే వాళ్ళం అవుతాం. చూస్తే మీకే ఒక అర్థవంతమైనటువంటి, అంటే మీకు తెలియకుండా టాపిక్ లో మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అట్లా ఇట్లాంటి డేటాస్ మీరు కానీ చదువుకుంటూ ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా టైం పట్టుద్ది, కానీ నా క్లాసెస్ పూర్తిగా వినండి, మీకే తెలుస్తుంది. ఓకే, ఇంకా ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి, ఇవన్నీ మనకి ఇచ్చున్నాడు. అంత లోతుకు మనకేం అవసరం ఏం లేదు. అంటే FDIs ఏ విధంగా మనం తీసుకోవాలి ఏంటి, వాటి గురించి మనకి ఇచ్చున్నాడు, చూడొచ్చు మీరు. ఓకే, అంటే ఏంటి, ముందు ముందు దీని మీద ఇంకా మనకు వస్తుంది. ఇక నువ్వు చదవాల్సిన అవసరం ఏం లేదు. రేపు ఎట్లా ఈ 2 రివ్యూస్ కూడా వస్తాయి కదా, దాని మీద మీరు చూసుకోవచ్చు ఏమున్నాయి ఏంటి అనేది. ఓకేనా, ఇదంతా మనకి సపరేట్ ఏమున్నాయి ఏంటి దీని గురించి వివరాలు మనకి ఇచ్చున్నాడు. ఇది మీరు ఓపిక ఉంటే చదువుకోండి, లేకపోతే చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎలక్ట్రిసిటీ కెపాసిటీకి సంబంధించినటువంటి వివరాలు. ఓకేనా, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఏంటి, మే 24 నాటికి మనం ఎట్లా ఉత్పత్తి చేస్తున్నాం ఏంటనేది. ఇదిగోండి, థర్మల్ దగ్గర దగ్గర 70.54 ఉంది. ఇది రేపు డిసెంబర్కి మళ్ళీ మారిపోతాయి, ఇంకొద్ది కొత్తవి వస్తాయి, అందుకే నేను లైట్ తీసుకుంటున్నాయి. ఓకే, మొత్తం మీద థర్మల్ 74.25% ఉత్పత్తి చేసిన విద్యుత్తులో. న్యూక్లియర్ చూడండి 2.82 ఉంది. అలానే హైడ్రో 9.98 ఉంది. అలానే భూటాన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటుంది 0.42% ఉంది. చూడొచ్చు మీరు. సాంప్రదాయం మొత్తము 87.47 మన భారతదేశంలో ప్రజెంట్ మే 24 నాటికి. ఇంకా అక్కడి నుంచి మీరు నాన్ కన్వెన్షనల్లోకి వెళ్తే, నాన్ కన్వెన్షనల్లో దగ్గర దగ్గర మీకు ఎంత ఉంది, 12.53 ఉంది. ఈ 12.53లో మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తాం. చూడండి ఇక్కడ 6.28తో ఏముంది, అది సోలార్ ఉంది ఫస్ట్ ప్లేస్ లో. 4.42తో విండ్ ఉంది. అన్నిటికంటే తక్కువ 0.16తో
అదర్స్ కూడా పక్కన పెట్టేసేసి అది కాకుండా తీసుకుంటే 0.19 బయోమాస్ ఉంది. ఇది వెరీ లెస్ అనమాట. మీకు ఎనర్జీ స్టాట్స్ వస్తాయి కదా, వాటిలో ఎట్లాగో మనం చదువుతాం. నేను అనుకోవటం మీరు ఎగ్జామ్కి పోయేలోపు ఎనర్జీ స్టాట్స్ 2025 కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఈ పర్సంటేజెస్ మొత్తం మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇట్లా అప్ టు డేట్ చదువుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మనకు ఆ ఎనర్జీ స్టాట్స్ వచ్చినప్పుడు మనకి రాష్ట్రాలు కూడా బయటపడతాయి. ఏ రాష్ట్రంలో ఎంత ఉంది ఏంటి ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఓకే, ఇంక ఇక్కడ ఏమేం చేశాడు ఏంటి ఎట్లా చేస్తున్నాడు, ఈ ఎఫ్డిఏ సంబంధించి ఏంటి, ఇట్లా రకరకాల అంశాలు మనకి. ఓకే, ఇప్పుడు ఒక పథకం ఇచ్చారు చూడండి, ఇవన్నీ ఇక్కడ చూడండి. స్కీమ్స్ సచ్ యాజ్ ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఈవం ఉత్తమ్ మహాభియాన్, ఇదే కుసుమ్. ఏంటి సోలార్ రూఫ్ టాప్ ఫేజ్ 2, ఇదేంటి పూర్తిగా ఈ కిసాన్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఏది వ్యవసాయ భూములకు సంబంధించింది. అలా కాకుండా ఇందాక హౌస్ హోల్డ్ అన్నప్పుడు ఏంటి పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన వస్తుంది. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇట్లాంటి అన్ని మనకు వస్తాయి. నేను పథకాల మీద అన్నిటి మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా, ఇంకా టైం ఉందిగా, ముందు ఇవన్నీ మనం చేసుకొని పోతే మొత్తం లిస్ట్ అవుట్ చేస్తా, చేస్తే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వన్ అండి, ఏమిచ్చాడు చూద్దాం. జియోథర్మల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. భారతదేశంలో భూతాప విద్యుత్కి సంబంధించి మనకి ఇచ్చాడు. ఇప్పుడు భూతాప విద్యుత్ అంటే మనకి ఏమొస్తుంది, ఇండియాలో భూతాప విద్యుత్ కంటెంట్లో మీరు చదివి ఉన్నారు. భూతాప విద్యుత్ అంటే మనకి అతి ముఖ్యమైన ప్రాంతం ఏంటి భారత్లో, ఇండియాలో జియోథర్మల్ ఎనర్జీ అన్నప్పుడు మనకి ఎక్కువగా కనిపించే ప్రముఖ ప్రాంతం మన వాళ్ళు ప్రయోగాత్మకంగా చేసి దాని కొద్దిగా వాణిజ్య పద్ధతులు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రాంతం వస్తుంది జియోథర్మల్ ఎనర్జీ? రైట్ నానా, లడక్ ఏరియా. ఎక్కడ ఈ ప్రాంతం మొత్తం ఇప్పుడు భూతాప విద్యుత్కి సంబంధించినటువంటి ప్రముఖ భారతదేశపు అతి ముఖ్యమైన ప్రాంతం, మీకు తెలిసిందే. ఓకే, ఇంకా పుణ్యక్షేత్రాలన్నా మీకు హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటివి వస్తాయి. ఓకే, మెయిన్ లడక్ ఏరియా మనం చదువుతాం. తర్వాత మనకి ఇంకా రకరకాల ప్రదేశాలు మనకు ఉన్నాయి. మెయిన్ అయితే అది కావాలని మీరు చెక్ చేసుకుని నేను చెప్పుకున్న ఈ డేటా మొత్తం. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ద డీటెయిల్స్ అండ్ కరెంట్ స్టేటస్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ ఇన్ ఇండియా ఇంటర్ అలియా ఇంక్లూడ్ అన్నాడు. ఏమి ఇచ్చాడో మనకి ఇక్కడ చూద్దాం. ఇదిగోండి, వాడు ఏమన్నాడు, జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఇండియా హ్యాస్ స్టడీడ్ 381 థర్మల్లీ అనామలస్ ఏరియాస్ అక్రాస్ ఇండియా అండ్ హ్యాస్ పబ్లిష్డ్ రిపోర్ట్ జియోథర్మల్ అట్లాస్ అంట. ఈ అట్లాస్ ప్రకారం ఏంటి సార్ అంటే, ఇది 22లో ప్రకటించారంటే, ఇది ఏ పొటెన్షియల్ ఆఫ్ అబౌట్ 10,600 మెగావాట్స్, నథింగ్ బట్ 10 gigawatts అనొచ్చు. 10.6 gigawatts ఆఫ్ జియోథర్మల్ పవర్ హ్యాస్ బిన్ ఎస్టిమేటెడ్ ఇన్ ది కంట్రీ. 22 జియోథర్మల్ అట్లాస్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారము భారతదేశం యొక్క స్థాపిత సామర్థ్యము లేదా భారతదేశానికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఎంత ఉంది, 10,600 మెగావాట్స్ ఉందంట. గుర్తుపెట్టుకోండి, ఇండియాకు సంబంధించి 2022 జియోథర్మల్ అట్లాస్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ఈ రిపోర్ట్ ప్రకారము మన భారత్కి సంబంధించి మొత్తం ఎంత ఉంది, 10,600 మెగావాట్స్ పొటెన్షియాలిటీ ఉందంట. 10,600 మెగావాట్స్ పొటెన్షియాలిటీ ఉందంట. అంటే సామర్థ్యం ఇంకా ఉత్పత్తి చేయలా. గుర్తుపెట్టుకోండి, సామర్థ్యం అంతే. ఇన్స్టాల్డ్ అంటే ఉత్పత్తి చేస్తున్నటువంటిదే. ఇదిగోండి, సింగరేణి కాలరీస్ కంపెనీ SCCL has commissioned a 20 kilowatts pilot geothermal power plant in Manuguru area, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. ఓకే, సింగరేణి చాలా పెద్ద కంపెనీ కదా, వీళ్ళు మనుగూరులో స్టార్ట్ చేశారంట, ఒక 20 kilowatts అంట. ద MNRE is implementing renewable energy research and technology development program RERTD through various research institutes అన్నాడు. అంటే ఏంటి, త్రూ అవుట్ ఇండియాలో జియోథర్మల్ ఎనర్జీ బయట తీయడానికి ఇదిగోండి వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ RERTD. గుర్తుపెట్టుకో, MNRE వారు ఏంటి RE
ఆర్టీడీ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారంట జియో థర్మల్ ఎనర్జీకి సంబంధించి. రేపు ఈ క్వశ్చన్ అడిగితే ఏం చేస్తాం? ఆర్టీడీ అనే కార్యక్రమం క్రింది వానిలో ఏ విద్యుత్తుకు సంబంధించినది అడగొచ్చు కదా. ఏ సాంప్రదాయ విద్యుత్తుకు సంబంధించింది? అబ్రివేషన్ కూడా ఇవ్వడాడు, డైరెక్ట్గా అడిగేస్తాడు. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు? రెన్యూవబుల్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి. త్రూ వేరియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండి టు డెవలప్ ఇండిజినస్ టెక్నాలజీస్. అంటే ఏంటి? స్వదేశీ సాంకేతికత ద్వారా జియో థర్మల్ ఎనర్జీని బయటకు తీయటం, దాన్ని మానిటరింగ్ చేసుకోవడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నో స్పెసిఫిక్ అలొకేషన్ ఇన్ ది R&D బడ్జెట్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ జియో థర్మల్ ఎనర్జీ ఓవర్ ది లాస్ట్ 5 years. గత 5 ఏళ్లుగా దీని మీద ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏమీ లేవు. అయితే an allocation of 2.42 crores has been made by Ministry of Coal, which has been utilized for establishing 20 kilowatts pilot project in Telangana. ఇది తమాషా. రేపు ఒకవేళ అడిగితే తెలంగాణలో, సార్ మన తెలంగాణ కాదు మన భారతదేశంలో తెలంగాణ ఒక భాగం. తెలంగాణలో 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన జియో థర్మల్ ప్లాంట్ ని SCCA వాళ్ళు స్థాపిస్తున్నారు మనుగురు ప్రాంతంలో. దానికి కేటాయించినటువంటి మొత్తము అవుట్లే ఎంత అంటే 2.4042, సింపుల్ గా 2.5 కోట్లు అనుకోండి కేటాయింపులు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణకు సంబంధించి. ఓకే, ఇంకా మనకి అండర్ ది ఏజిస్ ఏది రకరకాల మెమొరీ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మనం గమనిస్తే ఇదిగోండి, మనము గతంలో ఇదిగోండి 2007 October 9 బిట్వీన్ ఇండియా అండ్ ఐస్లాండ్ ఇది విచ్ ఈస్ కంట్రిబ్యూటింగ్ బోత్ ద సైడ్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ జియో థర్మల్. ఎప్పుడో అది 2007లో ఒక ఒప్పందం, 2019లో సౌదీ అరేబియా. గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియాతో మనం ఒక ఒప్పందం చేసుకున్నాం. అలానే ఇంకోటి గమనించి 2023లో ఇప్పుడు ఆగస్టులో ఏంటి మనం అండర్ ది రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ యాక్షన్ ప్లాన్ రీట్యాప్ అంట, దీంట్లో భాగంగా మనం యుఎస్ఏతో ఒప్పందం చేసుకున్నాం. అంటే ఇప్పటికిప్పుడు మనకి ఎన్ని ఒప్పందాలు ఉన్నాయి? 2007లో ఒక ఒప్పందం ఐస్లాండ్తో, 2019లో ఒక ఒప్పందం అరేబియాతో, సౌదీ అరేబియాతో, 2023లో ఎవరితో ఒప్పందం? అమెరికాతో ఒప్పందం. అంటే వాడు చాలా బాగుంటుందమ్మా, ఈ డేటా మీరు పట్టించుకోరు కానీ జియో థర్మల్ ఎనర్జీకి సంబంధించి మన ఇండియాకు సంబంధించినటువంటి విదేశీ MOUలు గమనిస్తే, మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్స్ గమనిస్తే, ఒకటి ఐస్లాండ్తో ఉంది, రెండవది సౌదీతో ఉంది, మూడవది యుఎస్ఏతో ఉంది. ఐస్లాండ్తో మనం చేసుకున్న ఒప్పందం 2007లో చేసుకున్నాం, డేట్స్ గుర్తుపెట్టుకుంటే మీ ఇష్టం. సౌదీతో 2019లో చేసుకున్నాం, యుఎస్ఏతో 2023లో చేసుకున్నాం. మొత్తం 3 గమనించండి. ఐస్లాండ్ గుర్తింపు మీకు ఐడియా ఉందా? వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఐస్లాండ్ చెప్తారా? ఐస్లాండ్ ప్రత్యేకత, ప్రపంచంలో అతి పెద్ద అగ్నిపర్వత దీవిది. పేరు ఐస్. మీకు జాగ్రఫీలో నేను చెప్పినట్టున్నా, ఇక్కడ మొత్తం వల్కెనోసే, మొత్తం ఇక్కడ వల్కెనోసే. మీరు గీజర్ అని పేరు విన్నారా? గీజర్. ఈ గీజర్ అనే పేరు ఐస్లాండ్ భాషా పదం. బరస్ట్ అవుట్ విత్ వైలెన్స్ అని మీకు చెప్పుకున్నాను, చూసుకోండి. ఐస్లాండ్ భాషా పదం ఏంటి? గీజర్ అనే పేరు. అట్లాంటి ఐస్లాండ్తో 2007లోనే మనం ఒప్పందం చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. 2007, 2019 సౌదీతో చేసుకున్నాం, 2023 అమెరికాతో. ఇక్కడైతే ఏకంగా ఒక టెక్నాలజీ రీట్యాప్ అంట, గుర్తుపెట్టుకోండి. ఏంటది? అమెరికాతో మనం ఒప్పందం చేసుకున్నప్పుడు ఒక టెక్నాలజీ ఏంటది? రీట్యాప్. దీని అబ్రివేషన్ కూడా అక్కడ ఉంది, చూసుకోండి. రీట్యాప్ టెక్నాలజీ ఏంటి? రీట్యాప్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ యాక్షన్ ప్లాట్ఫామ్. రెన్యూవబుల్ ఎనర్జీ ఇంతవరకు ఓకే, టెక్నాలజీ యాక్షన్ ప్లాట్ఫామ్. అలానే మనం ఇప్పుడు ఇండియాలో సింగరేన్ కాలరీస్ అన్నాం కదా, ఇండియాలో ఈ ప్రాంతంలో 20 కిలోవాట్స్ SCCL వాళ్ళు తెలంగాణలో మనుగూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు కదా. దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకు టెక్నాలజీ ఇచ్చాడు. ఏంటది? ఇందా చూడండి, RTD ఏంటది? దాని సహాయంతో మనం ఒక్కొక్కటి బయట తీసుకుంటూ వస్తున్నాం వేరియస్ ఏరియాస్లో. ఇది ఇందాక మనం చదివిందే, ఇదిగోండి, ఇది RTD.
ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమి ఇచ్చాడు చూడండి. The aforesaid 20 kilowatts pilot geothermal power plant Manugur is based on closed loop binary organic ranking cycle process technology అంటే చూడండి, ఇంకా డెప్త్ ఇచ్చాడు. ఏంటంటే ఏ టెక్నాలజీ ఇది? క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ప్రాసెస్ టెక్నాలజీ అంట. ఓకే, ఆర్ఈఆర్టీడీలో భాగంగా దానికి ఒక పేరు ఇచ్చాడు, క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ప్రాసెస్ టెక్నాలజీ అన్నాడు. ఓకే, ఇది సక్సెస్ఫుల్ గా అయిందంట. దానికోసం ఎంఎన్ఆర్ ఏం చేస్తుంది? 100% నిధులు సపోర్ట్ ఇస్తుందంట. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పెట్టుకోమని చెప్పట్లేదు. 100% ఫైనాన్షియల్ సపోర్ట్ టు గవర్నమెంట్ నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ అప్ టు 70% టు ఇండస్ట్రీ. ఒకవేళ ఎవరన్నా ఇండస్ట్రీస్ పోయి మేము వర్క్ చేస్తాం సార్ అంటే వాళ్ళకి 70% ఇస్తుందంట. ప్రభుత్వం చేస్తానంటే డబ్బులు ఇచ్చేస్తుంది మొత్తం. లేదు ఏదైనా చిన్న చిన్న స్టార్ట్అప్స్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఏమన్నా పోతే 70% ఇస్తానంటుంది. ఓకే, చూసుకోండి. అంటే ఒకవేళ అడిగితే ఇది మనకు అడగకపోవచ్చు, తెలంగాణ వాళ్ళు అడగచ్చు. ఇది తెలంగాణ గవర్నమెంట్ వర్క్ చేస్తే 100% డబ్బులు ఇచ్చేస్తానంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ టు గవర్నమెంట్. ఓకే, లేదు వాళ్ళు కాకుండా ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ స్టార్ట్అప్స్ కానీ లేదా ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 70% వరకు ఇస్తుందంట, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందంట. వెరీ 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 ఇంపార్టెంట్. చూస్తే మీకే దీని మీద ఒక ఐడియా. కాబట్టి ఇక్కడ మీకు తెలియకుండానే ఈరోజు ఓపెన్ చేయండి జియోథర్మల్ ఎనర్జీ ఎట్లా బయటికి తీస్తాం మనం. దాంట్లో పద్ధతులు కూడా చెప్పాను నేను మీకు. భూతాప విద్యుత్తును మనం ఏ విధంగా బయటికి తీస్తాము అని. వీలుంటే ప్లీజ్ ఓపెన్ ఎంఎన్ఆర్ఈ సైట్ ఆల్సో. ఇది ఎంఎన్ఆర్ఈ ఉంది కదా, ఈ సైట్ ఓపెన్ చేయండి. ఎంఎన్ఆర్ఈ ఇండియా, ఈ సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలు మీకు ఓపెన్ అవుతాయి, చూసుకోవచ్చు మీరు. ఇంగ్లీష్ తీసుకుందాం. ఓకే, ఇంగ్లీష్ ఇదిగోండి. ఇక్కడ మనకి డిఫరెంట్ అంటే వాడు ప్రతిసారి ఇంటర్ఫేస్ మార్చేస్తున్నాడమ్మా. పోర్టల్స్ కావాలి మనకి. ఈ పోర్టల్స్లో ఎన్ని పిఎం కుసుమ్ ఇవి ఉన్నాయి. డివిజన్స్ మనకు కావాల్సింది ఏంటి? జియో థర్మల్ కదా, విండ్, సోలార్ థర్మల్, స్మాల్ హైడల్, న్యూ టెక్నాలజీస్లోకి వెళ్ళండి. ఇదిగోండి, న్యూ టెక్నాలజీస్లో జియో థర్మల్ ఉంటుంది. ఈ వీడియో డైరెక్ట్గా చెప్పేసారు చూడండి, 10 gigawatts అన్నాడు. మనం ఏమంటున్నాం? 10,600 megawatts అంటున్నాం. అంతే కదా, 1 gigawatts = 1000 megawatts. అవునా కదా? చూడొచ్చు మీరు ఇక్కడ 10,600 megawatts జిఎస్ఏ వాళ్ళు చేస్తుంది. ఇక్కడ చూడండి, యుఎస్ఏ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, టర్కీ, న్యూజిలాండ్ ఆర్ లీడింగ్ కంట్రీస్. కానీ ఒప్పందాలు ఏమైనా ఇచ్చాడా? ఇప్పుడు మనం ఐస్లాండ్తో ఒప్పందం 2007, సౌదీ అరేబియాతో ఒప్పందం 2019, యుఎస్ఏతో ఒప్పందం 2023 రీట్యాప్ టెక్నాలజీ అన్నాం. వేరియస్ అన్నప్పుడు మనకి ఆర్ఈఆర్టీడీ టెక్నాలజీలో మనకి బయటకు తీస్తున్నాను. ఇవన్నీ ఒకసారి మీ రూమ్లో ఎవడన్నా ఎగస్ట్రాల్ చేస్తుంటాడు కదా, నాకు అన్నీ వచ్చింది వాడి దగ్గర డిస్కస్ చేయొచ్చు. చూడు, నోట్లోంచి ఒకే మాట వస్తుంది, ఈ అడగడు తమ్ముడు, ఈ అడగడు, అసలు ఈ డేటా లేనే లేదంటాడు. ఇప్పుడు మా ఇంట్లో వంటగదిలో తీసుకుంటుంది, మీకేం చెప్తున్నానే ఉంది కాదు కదా. వాడు ఏమి ఇచ్చాడు అవి చూసామని చదువుతాం. అమెరికాకి రీట్యాప్ అన్నాడు, ఇండియా మొత్తం ఆర్ఈఆర్టీ టెక్నాలజీ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ మనుగురు ప్రాంతంలో చూపించు అంటే ఆ టెక్నాలజీ పేరు కొత్తది చెప్తున్నాడు. ఇక్కడ ఏంటది? ఇదిగోండి, బేస్డ్ ఆన్ క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాన్కైన్ సైకిల్ ప్రాసెస్ టెక్నాలజీ. మనకి జియో థర్మల్ ఎనర్జీ బయట తీసేటప్పుడు ఇది వినీత రాసేసింది, డ్రై స్ట్రీమ్ మెథడ్, బైనరీ స్ట్రీమ్ మెథడ్, ఫ్లాష్ స్ట్రీమ్ మెథడ్, ఇట్లా మనకు నేను కొన్ని పద్ధతులు చెప్పున్నా. ఇక్కడ మీకు కనిపిస్తున్న పద్ధతి ఇదే అనుకుంటా, బైనరీ స్ట్రీమ్. వాట్ ఈజ్ వాట్ అనేది ఓకే, సింప్లిఫై చేసి చదువుకోవచ్చు అండి, బట్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, ఉంటేనే. అందుకే నేను ప్రతి డేటాని మీకు తీసుకొచ్చి చెప్పేటప్పుడు మ్యాక్సిమం నేను చేస్తున్నటువంటిది ఏంటి సార్ అంటే యూనిట్ వైజ్ ఇస్తున్నా. యూనిట్ వైజ్, ఆ యూనిట్ వైజ్ ఇవ్వటం వల్ల మనకి దీని మీద ఒక సెంట్రల్ ఐడియా అనమాట. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, జియో థర్మల్ అయిపోయింది. నెక్స్ట్
గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ చూడండి ఇక్కడ. అంటే బయోఫ్యూయల్స్ సంబంధించి ప్రపంచ స్థాయి ఒప్పందం. తెలుగు ఉందా ఏమన్నా చూద్దాం. తెలుగు లేదు, ఇంగ్లీష్ ఏముంది చూద్దాం. The Global Biofuel Alliance (GBA) was launched by Honorable Prime Minister Sri Narendra Modi along with leaders of USA, Brazil, Italy, Argentina, Singapore, Bangladesh, Mauritius and UAE on 2023 September 9. ఇప్పటిది కాదు, ఇది 23ది. On the sidelines of the G20 summit in New Delhi at Chairs Initiative. మన భారత్తో పాటు లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 దేశాలు ఉన్నాయి. మన భారత్ కలిపితే దగ్గర దగ్గర ఒక 9 దేశాలు అన్నమాట. ఓకే, ఇది జరిగింది అంటే 23లో జరిగింది, చూసుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ చూడండి, GBA ఈజ్ మల్టీ స్టేక్ హోల్డర్ అలయన్స్ ఆఫ్ గవర్నమెంట్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రీస్ బ్రింగింగ్ టుగెదర్ ది బిగ్గెస్ట్ కన్స్యూమర్స్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ బయోఫ్యూయల్స్. అంటే దీనివల్ల ఏంటి, అందరూ ఒక చోటకి చేరారు. ఈవెన్ స్టేక్ హోల్డర్స్ ఆల్సో, అంటే ఏంటి, అందరూ తమ తమ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారంటున్నారు. అయితే GBA is intended to facilitate capacity building exercises, technical support for national programs, policy lessons sharing, technology advancements and implementation of international recognized standards అన్నాడు. అంటే ఏంటి, ఒక ఫ్యూయల్ మనకి, మీరు బయోఫ్యూయల్ గురించి మనం చూస్తే ఇట్లా ఉంటాయి. ఏది 1G, 2G, 3G, 4G అని మనం పిలుస్తూ ఉంటాం, జనరేషన్స్ వైజ్. మరి ఈ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అంటే ఈరోజు మనం 4G దాకా కూడా వచ్చేసేసాం. 1G, 2G, 3G, 4G దాకా వచ్చేసాం. అందరితో కలవబట్టి మనకు జరిగింది, అంటే ఒక పార్టిసిపేషన్ వలన. కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ చూడండి, లాంచ్ చేసిన దగ్గర నుంచి ఈ రోజున మీరు జాగ్రత్త గమనిస్తే 24 మెంబర్స్ కంట్రీస్ వచ్చేది. ఎక్కడ 9, ఎక్కడ 24 సభ్య దేశాలు, 24 మెంబర్ కంట్రీస్ అండ్ 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, 12 అంతర్జాతీయ సంస్థలు కూడా మనకి ఇందులో భాగంగా వచ్చాయంట. అంటే ఈ రోజు ఇప్పుడు జూలైలో ఈ రిపోర్ట్ వదిలే నాటికి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ లో ఉన్న సభ్య దేశాల సంఖ్య 24. అవి ఇంకా పెరగచ్చు. మనం ఇంకా డిసెంబర్ చూడలేదు, జనవరిది ఇంకా చూడలేదు కాబట్టి తర్వాత చూస్తాం, కాబట్టి వీళ్ళు ఇంకా పెరగవచ్చు. అంతర్జాతీయ సంస్థలు ఎన్ని ఉన్నాయి, 12. బట్ ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి, మేబీ ఇట్ విల్ బి ఇంక్రీజ్, పెరగచ్చు. టిల్ డేట్ 3 మీటింగ్స్ అంట. ఇప్పటి వరకు ఒక 3 సమావేశాలు జరిగాయి అన్నాడు. మొదటిది ఎట్లాగో మనకు జరిగింది. ఓకే, జాగ్రత్త చూడండి. మొన్న అడిగాడమ్మా, ఇది టీఎస్ గ్రూప్లో అడిగాడా, అది డైరెక్ట్గా పడుతున్నాయి. ఓకే, అంటే మనం చూసుకోవాలి, వాట్ ఈజ్ వాట్ అని చూసుకొని చదువుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అడి కదా, అది ఒకసారి చూడాలి. నేను ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం చివరిలో చేసుకొని అది కూడా చదువుకొని మనం పోదాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, GBA has also significantly enhanced its presence in the global pedestal responsibility net COP28 కి సంబంధించి కూడా ఇది హాజరైందంట. రకరకాల సమావేశాలు ఉన్నాయి, వాటిలో కూడా మాట్లాడుతుందంట. అంటే G7 దేశాలతో, G8 దేశాలతో, G20 దేశాలతో, రకరకాల కమ్యూనిటీస్తో కూర్చొని దీని గురించి మాట్లాడుతుంది. ఎందుకు ఇక్కడ ఇచ్చాడు చూడండి, GBA aims at providing additional opportunities to Indian industries by positioning India a knowledge base and production hub for biofuels including ethanol. గుర్తుపెట్టుకోండి, ఇథనాల్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ కోసం కావచ్చు, ఇథనాల్ ఉన్నటువంటి పెట్రోల్ కోసం కావచ్చు, మనం ఏం చేస్తున్నాం, రకరకాల దేశాలతో కలిసి వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఈ రోజున BS6 లెవెల్లో ఉన్నాం, అవునా. సౌమిత్రి చౌదరి కమిటీ చెప్పాను మీకు, చూసుకోండి. మషేల్కర్ కమిటీ రిపోర్ట్స్, సౌమిత్రి చౌదరి కమిటీ రిపోర్ట్స్ చదివినప్పుడు వీఆర్ ఫాలోయింగ్ BS4, అవునా. ఇథనాల్ E15, E17, E20 మనం చదువుతూ వస్తున్నాం, అవునా. అంటే ఇథనాల్ కౌంట్ పెరిగే కొద్ది మీకు కాలుష్యం తగ్గుతుంది. ఓకే, ఈ కాలుష్యం తగ్గాలి అన్నప్పుడు మనం బయోఫ్యూయల్ మనం తీసుకొని రావాలి. మరి దీనికి సంబంధించి రకరకాల ఇంటర్నేషనల్ సపోర్ట్స్ మనం తీసుకుంటూ వస్తున్నాం. మనకు బాగా సపోర్ట్ చేసిన దేశాలు ఇప్పటికి కూడా అమెరికా ఒకటి, బ్రెజిల్ ఒకటి. ఈ 2 పక్కన పెడితే USA, బ్రెజిల్ మనకి ఇంకా బాగా సపోర్ట్ చేసింది. మీకు టాపిక్ లో వచ్చినప్పుడు చెప్తా. 1G ఏంటి, 2G ఏంటి, 3G ఏంటి, 4G ఏంటి. ఈ మొబైల్ ఫోన్ టెక్నాలజీస్ కాదండి, హోండా యాక్టివా టెక్నాలజీస్ కాదండి,
బయోఫ్యూల్ జనరేషన్స్ ఇవి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ మనం చదువుతాం. మీకు సిలబస్ లో డైరెక్ట్ పెట్టాడు, వీటిని బేస్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ సిలబస్ లోకి వెళ్ళి చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ. భారత్ స్టేజ్ నామ్స్, నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్. ఓకే, చూడొచ్చు మీరు. సటాట్ ప్రోగ్రామ్ అని ఒకటి వస్తుంది మీకు, కంటెంట్ లో చెప్తాను. సటాట్ కార్యక్రమం ఒకటి వస్తుంది, చెప్తా. సస్టైనబుల్ అఫోర్డబుల్ ఎనర్జీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ మనకు వస్తుంది, అది మనం చదవాలి. ఇక్కడ పక్కా సిలబస్ బేస్ ఉంది, మన నోట్స్ కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఏమిచ్చాడు ఇక్కడ. ఇండియాస్ ఇన్స్టాల్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ట్రిపుల్ బై 2031-32 అన్నాడు. మనోడు ఎప్పుడు మాట్లాడుతుంటారులేండి. ఏంటంట మన భారతదేశం యొక్క అణు విద్యుత్ సామర్థ్యాన్ని, ఇది ఫస్ట్ టాపిక్ లో ఉండాలి. పవర్ కాబట్టి ఇక్కడ వేసేసాను. యాక్చువల్గా ఇది అక్కడ వేయాల్సింది నేను. 31-32 నాటికి 3 ఇంతలు పెంచాలంట. వాళ్ళు చెప్పినట్టున్నాయి, అది చూద్దాం. ఓకే, జస్ట్ హెడ్డింగ్స్ చూసుకోండి చాలా. వాళ్ళు చెప్పినట్టున్నాయి ఇవి. ఇండియా ఎయిమ్స్ ఫర్ 1 lakh megawatts న్యూక్లియర్ capability టు 2047. కొత్తదమ్మా ఇది. ఫర్ నెట్ జీరో ట్రాన్సిషన్ 2047 నాటికి 47 నాటికి భారతదేశం 1,00,000 మెగావాట్లు, నథింగ్ బట్ 100 గిగావాట్లు అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలంట. నెట్ జీరో ట్రాన్సిషన్ అంటే ఎటువంటి వ్యర్థాలు అనేవి లేకుండా ఉండటం కోసం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. 70% సర్జ్ ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ఇన్ ది లాస్ట్ 10 years. అంటే ఎక్కువగా దీని మీద వర్క్ అయితే మన వాళ్ళు చేస్తూ 21 న్యూ న్యూక్లియర్ రియాక్టర్స్ విత్ 15,300 megawatts కెపాసిటీ అండర్ వే. కొత్త రాబోతున్నాయంట. దాదాపు 21 కొత్త రియాక్టర్లు రాబోతూ ఉన్నాయంట. ఇది హెడ్ లైన్. అయితే లోపలికి వెళ్దాం. ఏమి ఇచ్చాడు చూడండి. ఇదిగోండి ఈ లైన్ మనకి ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి 81-80 ఉంది, అండర్లైన్ చేస్తాను. ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకు. ప్రస్తుతం 81-80 ఉంది, ఇంటూ 3 324, కానీ దగ్గరలో ఉంది అంతే. ఇదిగోండి 22,480 టార్గెట్. ఇది 31-32 నాటికి 22,480 మెగావాట్స్ అంటే దగ్గర 22.48 గిగావాట్స్. ఓకే, ఆయన ప్రకారం. ఓకే, చూసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ 81-80 ఉంది, ఇంకేమైనా పెరిగిందా అని. ఎక్కడ మనకి డేటా దొరుకుతుంది? మినిస్ట్రీ ఆఫ్ పవర్కి వెళ్ళండి. మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ పవర్కి వెళ్దాం. గ్లాన్స్ తీసుకుందాం. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాడు వాడు. జనరేషన్ తీసుకుందాం. గ్లాన్స్ తీసుకుంటే చాలు మనకి. ఇదిగో ఇక్కడ చూడండి, మెగావాట్స్లో ఇచ్చాడా? అంతే. ఇదిగో న్యూక్లియర్ ఎంత ఉంది? 81-80 ఉంది. 81-80. ఇక్కడ వీడు ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా అంతే, 81-80 ఇన్స్టాల్డ్ కెపాసిటీ. 2032 అంటే 2032 నాటికి, అంటే 31-32 నాటికి 22,480. సో మనకి ఇప్పుడు ఈ పీడిఎఫ్ మనం చూసుకున్నా కానీ ఇక్కడ మనకు దొరుకుతుంది చూడండి. దగ్గర జస్ట్ 1.8% ఉంది. చూడు, జిందాబాద్ 2 point something అన్నాడు, కానీ అదేం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు. లేదంటే ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ గ్లాన్స్ మీరు ఓపెన్ చేసుకునేటప్పుడు ఇక్కడికి రండి. జనరేషన్లో ఓవర్వ్యూ చూసుకోండి. ఇక్కడైనా మనం చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇదంతా మనకి జస్ట్ ఆ పర్సంటేజ్ అయితే మనకి ఇస్తాడు. ఎలా పెరిగింది, ఏం పెరిగింది, ఇవన్నీ మనకి ఇస్తాడు. చూసుకొని మీరు చదవచ్చు. కానీ ఆ గ్లాన్స్ చూసుకుంటే కావాలంటే మా పీడిఎఫ్ మీకు ఇప్పుడు వాట్సాప్లో నేను సెండ్ చేసేస్తాను. ఓకేనా? ఇది మనకి ఇది. మరి ఇంకా ఏం చెప్పాడు చూద్దాం.
నెట్ ఎమిషన్ 0 ఓకే. 2047కి 1,00,000 మెగావాట్స్ అన్నాడు ఓకే. ఓకే, ఇవన్నీ మామూలేనండి. వాడు ఏమేం చేశాడు ఏంటి దీనికి సంబంధించి. ఇదిగోండి ప్రజెంట్ అయితే యాజ్ పర్ పిఐబి వీఆర్ హ్యావింగ్ 24 న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్. నేను పుస్తకంలో 23 చెప్పినట్టున్నాను చూడండి. 22, 23 అయినాయి, 23, 24 అయింది యాజ్ ఆఫ్ జూలై. ఓకే, త్వరలో కొత్త రాబోతున్నాయంట. ఎంత? 21 రియాక్టర్స్ రాబోతున్నాయంట. కొత్త వస్తే వాటి పవర్ 15,300 మెగావాట్స్ ఉండొచ్చు అంట. చూడొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 9 రియాక్టర్స్ పిఎఫ్బిఆర్ రాబోతున్నాయంట. 12 రియాక్టర్స్ మనం తీసుకున్నట్లయితే ఇవేంటి ఎఫ్బిఆర్స్ రాబోతున్నాయి. అంటే వాడు డీటెయిల్స్ ఇచ్చాడు. రాద్దాం. ఏం రాస్తున్నాం? 2031-32 నాటికి భారతదేశం ఎక్స్పెక్ట్ చేసినటువంటి న్యూక్లియర్ పవర్ ఎన్పి కానీ మనం తీసుకున్నట్లయితే ఎంతమ్మా? 22,480 అంతేనా? 22,480 అంతే. 22,480 మెగావాట్స్. ప్రజెంట్ ఎంత? ప్రజెంట్ మనం తీసుకుంటే 8180 మెగావాట్స్. ఓకే, వదిలేయి. కొత్తవి న్యూ ఎంత అంటున్నాడు ఒకసారి మీరు గమనిస్తే, న్యూ 15,360 అంతేనా? 300 15,300 మెగావాట్స్. 15,300 మెగావాట్స్ ఎన్ని? 21 రియాక్టర్స్ అన్నాడు. జస్ట్ ఆర్ అని రాస్తున్నా. ప్రజెంట్ అయితే 8180కి ఎంత ఉన్నాయి? 24 రియాక్టర్స్ ఉన్నాయి. గుర్తుంచుకోండి. ఈ 21 రియాక్టర్స్ లో మీరు గమనిస్తే డీటెయిలింగ్ ఇచ్చాడు. ఎలా? 9+1 ఇచ్చాడు. 9+12. ఇందులో 9 ఏంటంట? 9 పిఎఫ్బిఆర్ అంటే ప్రోటోటైప్ ఫాస్ఫేట్ రియాక్టర్స్ అంటారు. 12 ఎఫ్బిఆర్ ఫాస్ఫేట్ రియాక్టర్స్ అంటారు. మొత్తం కలిపి 21. చూసుకోండి. మహా అయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురించి ప్రస్తావన చేశాడు కూడా ఆల్రెడీ. మీరు కానీ ఇక్కడ చెక్ చేసుకుంటే ఇదిగోండి ఎన్పిసిఐఎల్ వాళ్ళే మనకి ఇచ్చేది. 9 రియాక్టర్స్ ప్రోటోటైప్ ఫాస్ఫేట్ రియాక్టర్స్. అది కూడా భవిని పేరునే ఉంటారు, భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. మీకు చెప్పినట్టున్నా భవిని అండర్ కన్స్ట్రక్షన్. అండ్ 12 రియాక్టర్స్ విత్ కెపాసిటీ ఆఫ్ 8,000 మెగావాట్స్. ఏమంటున్నాడు? ఇది కూడా భవినీనే. అంటే మనకి ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు? భవిని. కొంతమంది దీన్ని భామిని అని చదువుతుంటారు. భవిని, భవానీ కూడా కాదు, భవిని. భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. భారతీయ నభికీయ విద్యుత్. మీకు చెప్పాను చూడండి కంటెంట్ లో, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 చెప్పినప్పుడు ఎన్ని చెప్పాను నేను మీకు. మనకి చెప్పుకునే సబ్జెక్ట్ ఎక్కడ మిస్లీడ్ అవ్వట్లా, లీడ్ లోనే ఉంది. కరెక్ట్ మనం లీడ్ చేసుకుంటూ వెళ్తాం. భవిని, కామిని తమిళనాడు మద్రాస్ ప్రాంతంలో ఉన్నాయని మీకు చెప్పాను కదా. ఇదే భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇదిగోండి భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ పిఎన్ఐ. భవిని. కొంతమంది భావిని అంటారు, కొంతమంది భవానీ అంటారు, భవిని అనండి. ఓకే, పిఎఫ్బిఆర్ ఎఫ్బిఆర్. పిఎఫ్బిఆర్ ఎంత కెపాసిటీ అంటే వాడు 7,300 ఇచ్చాడు, 7,300 ఇచ్చాడు. ఎఫ్బిఆర్ 8,000 ఇచ్చాడు. ఈ రెండు మీరు కూడండి, 8+7 15,300. ఇది ఓకే. మొత్తము పర్యవేక్షించేది ఎవరు? ఎన్పిసిఐఎల్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇరేనియం వేరు, యూసిఐఎల్ అది యురేనియం కార్పొరేషన్. కానీ ఇక్కడ ఏంటి మనకి న్యూక్లియర్ పవర్ కి సంబంధించిన సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అవే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఏమైనా ఇచ్చాడని చూడండి. అంతే, అండర్ ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అన్నాడు. అంటే పవర్ మోడ్ లో ఉంది కాబట్టి నేను పవర్ మోడే చెప్పాను. ఓకే, అక్కడ మనకి రేడియో ఐసోటోప్స్, వాట్ ఈజ్ న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ బాంబ్ అంటే ఏంటి, రెసిడ్యూయల్ ఆఫ్ న్యూక్లియర్స్ ఏ విధంగా మనం మేనేజ్ చేస్తాము, న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఏ విధంగా వస్తుంది, న్యూక్లియర్ ఎమర్జెన్సీ వచ్చిన ప్రమాదం మనం ఎట్లా తీసుకోవాలి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఏరియా అంటే అక్కడ చెప్పాను. అవి 6 వేరు 7 వేరు చూసుకోండి. మీకు
మనం చెప్పిన సిలబస్ ప్రకారం మీకు తగులుతున్నాయా లేదా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఒకసారి అవుట్లే గుర్తు చేశాడు. తెలిసిందే కదా మనకి 19,744 కోట్లు క్యాబినెట్ అప్రూవ్ చేసిన అమౌంట్, 19,744 కోట్లు. ద ఓవర్ ఆర్చింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మిషన్ టు మేక్ ఇండియా గ్లోబల్ హబ్ ప్రొడక్షన్ అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ మీరు చూడండి, అలానే ఎక్స్పోర్ట్ కూడా చేయాలంట బై టార్గెటింగ్ ప్రొడక్షన్ ఆఫ్ 5 MMT, సంవత్సరానికి 5 MMT ఏది గ్రీన్ హైడ్రోజన్ మనకి ఉత్పత్తి చేయాలంట. దీంతో పాటు కొన్ని టార్గెట్స్ ఇచ్చాడు, ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకవేళ మీకు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఈ ప్రోగ్రామ్ గుర్తుండాలి, సైట్. గ్రీన్ హైడ్రోజన్ లో భాగంగా అతి ముఖ్యమైన కార్యక్రమం, ఎక్కువ కేటాయింపు జరిగిన కార్యక్రమం మీకు సైటే వస్తుంది, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. ఓకే, విచ్ ఇన్క్లూడ్స్ ఇన్సెంటివ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రోలైజర్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. అంటే ఈ సైట్ ప్రోగ్రామ్ లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడంలో వీళ్ళు ఏ పరికరాలు తయారు చేయాల్సి వస్తుంది, ఎలక్ట్రోలైజర్స్. ఇప్పుడు మనకి ఈవీస్ అన్నాం, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నాం. ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే మనకి బ్యాటరీస్ కావాలి. బ్యాటరీస్ అంటే ఏం కావాలి, మనకి లిథియం కావాలి. ఇప్పుడు లిథియం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అట్లనే గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే పరికరం పేరేంటి అంటే, తయారు చేయడం అతి ముఖ్యమైన పరికరం ఎలక్ట్రోలైజర్. మన దగ్గర లేదు అది. స్వదేశీ సాంకేతిక తయారు చేయడం కోసం మనం సైట్ అనే ప్రోగ్రామ్ పెట్టాం. రేపు ఇది అడుగుతాడు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా ఎలక్ట్రోలైజర్స్ ఏర్పాటు కోసం లేదా తయారీ కోసం ఉన్నటువంటి ప్రముఖ కార్యక్రమం క్రింది వాళ్ళ ఏది అంటాడు. ఫలిత ప్రోగ్రామ్ సైట్ ఇదిగోండి, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. అంటే ఏంటి, అవసరమైన సమయంలో జోక్యం చేసుకుంటూ ఆ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం కోసం ఈ ప్రోగ్రామ్. ఓకే, అలానే ఇక్కడ చూడొచ్చు మీరు పైలట్ ప్రాజెక్ట్స్ ఏంటి, స్టీల్, మొబిలిటీ, షిప్పింగ్, డీసెంట్ ఇవన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అలానే హబ్స్ మేనేజ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి ఇక్కడ ఇచ్చున్నాడు, చూసుకోవచ్చు. అంటే దాని అవుట్లే ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే 24-25లో రేపు రాబోతున్నటువంటి 24-25 సంవత్సరంలో, నేను మొత్తం ఈ సంవత్సరం మొత్తం మనం చెక్ చేసి రేపు దాదాపు మార్చి దాకా ఉంది కదా, అప్పటి వరకు కేటాయింపు 600 కోట్లు. ఎంత చేశారంటే 600 కోట్లు చేశారు. అడగొచ్చు మీరు, రేపు ఎగ్జామ్ ఫిబ్రవరిలో రాస్తారు కాబట్టి మార్చి వరకు ఇదే కేటాయింపు. వేరియస్ హెడ్స్ లో అన్నాడు, ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎన్విసేజ్డ్ బై 2030 is likely to leverage 8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్. 2030 నాటికి పెట్టుబడులు ఎంత ఆకర్షించాలి, 8 లక్షల కోట్లు ఆకర్షించాలి. మరియు దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎస్టిమేటెడ్ టు క్రియేట్ 6 lakh జాబ్స్. 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే 6 లక్షల మందికి 2034 ఉద్యోగాలు రావాలి, అందులో ఎంప్లాయ్మెంట్ దొరకాలి. గుర్తుపెట్టుకోండి, 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఆశించిన ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు, ఆశించిన పెట్టుబడి మొత్తము 8 లక్షల కోట్లు. ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగన్నానా, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించి క్రింది వ్యాఖ్యలు పరిశీలించండి అంటాడు. 1, 2, 3, 4 ఒక స్టేట్మెంట్స్ ఒక 4 ఇస్తాడు. 1 సరి అయినది, 1, 2 సరి అయినది, 2 మాత్రమే సరి అయినది, 3, 4 మాత్రం సరే, అన్ని సరే, ఇట్లా ఇస్తాడు కొంచెం. ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంకా మనకు తెలిసిందే, గ్రీన్ హైడ్రోజన్ వస్తే ఇది దేన్ని రీప్లేస్ చేస్తుందో మనకి ఇక్కడ ఇచ్చాడు. రీప్లేస్ యూటిలైజేషన్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, అంటే పెద్ద పెద్ద భారీ వాహనాలు, భారీ పరిశ్రమలు ఉన్నాయి కదా, వాటిలో ఎక్కువ వాడదామని ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం, వచ్చినప్పుడు మనం చూద్దాం. ఒకవేళ ఇది కానీ 2030 నాటికి సక్సెస్ అయితే మనం దగ్గర 1,00,000 కోట్ల విలువ చేసే శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోకుండా ఆపేసిన వాళ్ళం అవుతాం. 2030 నాటికి కానీ మనం అనుకున్న టార్గెట్ చేసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల విలువ కలిగినటువంటి శిలాజ ఇంధనం మనం ఆపేసిన వాళ్ళం అవుతాం. అంటే మనం ఎందుకంటే మనకి బడ్జెట్ వచ్చినప్పుడు చదవండి, రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది. ఆదాయం ఎలా వస్తుంది అంటే కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ ఇట్లా మనం చదువుతున్నాం కదా. రూపాయి పోక చూడండి, ఎక్కువ మొత్తంలో పోక అంటే రూపాయి మనం ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేస్తున్నామని అంటే మనకి వడ్డీ చెల్లింపులు అని ఉంటుంది. ఏంటా వడ్డీ చెల్లింపులు? మనం దిగుమతి చేసుకునేటువంటి పెట్రోలియం ప్రొడక్ట్సే, దాని మీద మనం వడ్డీలు కడుతున్నాం, అసలు ఎప్పుడు కట్టాలో. ఓకే, అవి నిదానంగా తగ్గుతాయి అని గవర్నమెంట్ సూపర్ ఉందండి. ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తే కరెక్ట్గా ఉంది. అందుకే ఈ 5 ఏళ్ళు కూడా వీళ్ళు ఉంటే ఏమవుతుంది ఏంటనేది మనం చూద్దాం.
మొత్తం మీద అయితే నేను గమనించింది, యాజ్ ఎడ్యుకేటర్ గమనించింది ఏంటంటే మత విద్వేషాలు తగ్గిపోయినాయి, డెవలప్మెంట్ ఫ్యాక్టర్ కొద్దిగా పెరిగింది. కొంతమంది ద్వేషిస్తున్నారు కానీ నాకైతే ద్వేషం అయితే లేదు గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద అసలు ద్వేషం లేదు. ఏం సార్ అంటే నేను చూస్తున్నా, మనం బాగుపడకపోవచ్చు కానీ మన తరువాతి తరాల వాళ్ళు మాత్రం ఇదే డెవలప్మెంట్ ప్రాసెస్ కానీ మనకు నడిస్తే 2030 తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి గ్రోత్ రేటు అంటే మన పిల్లలు అనుభవిస్తారు. అదేది నాకు కనిపిస్తా ఉంది. కొన్నిట్లో తప్పులు ఉన్నాయా లేదా పక్కన పెట్టండి, తప్పుల కంటే ఒప్పులే బాగా కనిపిస్తున్నాయి. ఏది గవర్నమెంట్ సెక్టర్ వచ్చిన తర్వాత మనం చూడొచ్చు. నెక్స్ట్ PLI స్కీమ్స్. PLI స్కీమ్స్ ఇక్కడ చూడండి. PLI స్కీమ్స్ అన్నప్పుడు నేను మీకు మెసేజ్ చేస్తున్నా ఒకటి, అది ఒకసారి చూద్దాం. వాట్సాప్ ఓపెన్ చేద్దాం. డౌన్లోడ్స్ ఉన్నాయి కదా, PLI 1 తీసుకుందాం. ఎన్ని ఇచ్చాను PLI? చూడండి, ఇదిగోండి. అసలు PLI స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్స్ అంటాం, అంటే ఉత్పత్తికి సంబంధించినటువంటి పథకాలు. ఏంటి? ఇదిగోండి, ఇందులో ఏముంటుంది? స్వదేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, గుర్తుపెట్టుకో. రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ చైనా, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవటం, అలానే విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవటం. అలానే క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఎన్హాన్స్ ఇండియాస్ కాంపిటేటివ్నెస్ ఇన్ గ్లోబల్ మార్కెట్, ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క పోటీతత్వాన్ని పెంచడం ప్రపంచ మార్కెట్లో. ఇది ఓకే. మరి దీనికి సంబంధించి మనం వర్కౌట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, పక్కన పెట్టు, మనం ఇది చూద్దాం. మరి ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి. ఇదిగోండి, ఇది ఇప్పటిది కాదు, కనిపిస్తుందా? కనిపిస్తుంది, చూడండి ఇక్కడ. ఈ PLI స్కీమ్ ఏంటి ఒకసారి చూడండి. ఇనిషియేటెడ్ ఇన్ లాంచ్ ఇన్ 2020 టు బూస్ట్ ఇండియాస్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్న. దాదాపు మనకి 14 రంగాల్లో ఓవర్ 14 సెక్టార్స్ ద స్కీమ్ ఎయిమ్స్ టు క్రియేట్ సిగ్నిఫికెంట్ ఎంప్లాయ్మెంట్. అప్పట్లో, ఇప్పుడు వీటి సంఖ్య పెరిగిందని చెప్తాడు ఇప్పుడు PIBలో మనం చూస్తాం. ఓకే, చూస్తే చూడండి ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది. Under this PLI scheme, eligible companies receives financial incentives based on their incremental sales. అంటే వాళ్ళ అమ్మకాలు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి. అలానే ఈ ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయి? కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా, తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటాయి. అయితే హౌ ఈజ్ PLI డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ట్రెడిషనల్ సబ్సిడీస్? అంటే మిగతా ఇస్తున్న సబ్సిడీలతో పోలిస్తే ఇదేంటి అంటే ఇక్కడ చూడండి. ఓన్లీ లిమిటెడ్ ఏరియాస్ ఎలిజిబుల్, టైమ్ బౌండ్ ప్రీ కమిటెడ్ లెవెల్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్స్. అంటే వీటికి ఖచ్చితంగా ఒక టైం ఇస్తాడు, ఈ టైంలో నువ్వు ఉత్పత్తి చేయాలంతే. అలానే ఫోకస్ ఆన్ సపోర్టింగ్ అప్కమింగ్ టెక్నాలజీస్, కటింగ్ ఎడ్జ్ అంటాం కదా, మనకి కొత్త కొత్త టెక్నాలజీస్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది ఇది ఈ PLI స్కీమ్. మరి అట్లాంటి రంగాలు ఆ రోజున మనం కానీ గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి. PLI 3 కావాలి కదా, 3 ఇచ్చానా? 3 ఒకసారి చూడండి. ఒక చిన్న డయాగ్రామ్ లాగితే చెక్ చేసుకోండి. ఇదిగోండి ఏమేమి సెక్టార్స్ ఉన్నాయి ఏంటి, ఇవన్నీ జస్ట్ మీకు ఇచ్చున్నాను, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది మీకు ఎకనమీలో పనికి వస్తుంది. నా సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే కూడా ఎకనమీలో మీకు బాగా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు వెళ్దాం ఎక్కడికి? ఇక్కడికి వెళ్ళండి. చూడండి ఇక్కడ క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 8,282 crore by 32 companies under PLI scheme for large scale electronic manufacturing. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మనకి దగ్గర 32 కంపెనీలు లిస్ట్ అవుట్ అయినాయి అంట. చూడొచ్చు మీరు. చూడండి ఇక్కడ దాదాపు 27 కంపెనీలు 464 కోట్లు ఇన్వెస్ట్ చేశాయంట. ఓకే, దేని మీద? IT. ఇందులో భాగంగా PLI స్కీమ్ 2.0లో భాగంగా చేశాయంట. అది IT సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు. ఇక్కడ హార్డ్వేర్ మీద చేసి IT హార్డ్వేర్ మీద. ఓకే, దానికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇదిగోండి. Ministry of Electronics notified following production link incentive schemes under aegis of National Policy of Electronics NP 2019 అన్నాడు.
అందులో డీటెయిల్స్ చూడండి, 2 ఇచ్చాడు. పిఎల్ఐ స్కీమ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ 20లో వచ్చిందంట, 2.0 23లో వచ్చిందంట. ఓకే, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అంటే ఇది ఒక రంగం. ఈ రంగంలో పిఎల్ఐ ఫస్ట్ వచ్చింది 20, 2.0 వచ్చింది ఎప్పుడు, ఇదిగోండి ఫర్ హార్డ్వేర్, ఐటీ హార్డ్వేర్ కోసం 23లో వచ్చింది. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళండి. ఓకే, ఈ 2 ఇచ్చాడు. ఒక లార్జ్ స్కేల్ చిన్న చిన్న వాటికి సంబంధించి అయితే 32 కంపెనీలు ఉన్నాయంట. అలానే హార్డ్వేర్కి సంబంధించి మనం తీసుకుంటే దగ్గర ఒక 14 కంపెనీస్ ఉన్నాయంట. ఇంకా ఎంత ఖర్చు పెట్టే ఏంటి దీనికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, 24 జూన్ 30 నాటికి మనం తీసుకుంటే దగ్గర చూడండి, ఏది ఎలక్ట్రానిక్ సంబంధించి ఇదిగోండి చాలా నీట్గా ఇచ్చాడు. ఏంటి, మొత్తం 32 కంపెనీలు ఉన్నాయి, రంగాలు కాదు ఇవి, కంపెనీలు ఉన్నాయి. అందులో 7 గ్రీన్ ఫీల్డ్ కొత్తవి, 7 గ్రీన్ ఫీల్డ్ ఉన్నాయి, 25 బ్రౌన్ ఫీల్డ్ ఉన్నాయి. గుర్తుందా? ఎకనమీలో మనం చెప్పుకున్నాం వాట్ ఈస్ గ్రీన్ ఫీల్డ్, వాట్ ఈస్ బ్రౌన్ ఫీల్డ్. ఆల్రెడీ కంపెనీ స్థాపించబడి నష్టాల వలన మూసివేసి మళ్ళా దాన్ని ఓపెన్ చేసి దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. ఆల్రెడీ మూసివేసిన దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. అలా కాకుండా కొత్తగా భవిష్యత్ తరాల వాళ్ళకి మేలు చేసే విధంగా పెట్టుబడులు కనిపెట్టి దాన్ని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటాం. ఈ 32లో ఏమంటున్నాడు, 7 + 25 25 అన్నాడు. 7 గ్రీన్ ఫీల్డ్ అంటున్నాడు. ఓకే, 25 బ్రౌన్ ఫీల్డ్ అంటున్నాడు. అసలు ఇట్లాంటి చోట క్వశ్చన్స్ పడితే ఒక్కోడికి పక్కన నొప్పి స్టార్ట్ అవుద్ది, ఎగ్జామ్ హాల్లో నొప్పి స్టార్ట్ అవుద్ది. ఏంటి క్వశ్చన్ పేపర్ ఇట్లా ఇచ్చాడు ఏంటని. ఓకే, చూసుకోండి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి వీటికి సంబంధించి ఒకసారి మీరు చూడండి ఎలా ఇచ్చాడు ఏంటి అని. ఓకే, దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ మనకి పిఎల్ఐ 2.0 స్కీమ్లు ఎలా ఉంది, పిఎల్ఐ స్కీమ్లు ఏ విధంగా ఉంది, ఇట్లాంటి అంశాల మీద మనకు వాడు డిస్కషన్ చేశాడు, చూసుకోవచ్చు మీరు. ఓకే, అంటే పిఎల్ఐ స్కీమ్ ఇది లార్జ్ స్కేల్లో దగ్గర 32 అన్నాడు కదా. మళ్ళీ పిఎల్ఐ 2.0లో 27 అన్నాడు. ఈ 27లో మళ్ళీ ఏంటి మనకి 6 గ్రీన్ ఫీల్డ్, 21 బ్రౌన్ ఫీల్డ్ అన్నాడు. ఇక్కడ రాస్తా చూడండి, 2 ఇచ్చాడు ఇక్కడ. పిఎల్ఐకి సంబంధించి లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ అని మనం తీసుకున్నప్పుడేమో ఏది ఎలక్ట్రానిక్స్ సంబంధించి 32 కంపెనీలు మొత్తం. ఇక్కడ పిఎల్ఐ స్కీమ్ 2.0లో ఇది ఎవరికి సంబంధించింది, హార్డ్వేర్కి సంబంధించి తీసుకుంటే ఇక్కడ కంపెనీలు మొత్తం ఎన్ని ఉన్నాయి, 27 ఉన్నాయి. ఈ 27లో వాడు ఎలా చేశాడు, ఇప్పుడు సపోజ్ మీరు 32లో గ్రీన్ ఫీల్డ్ ఎన్ని అంటే 7, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎన్ని అంటే ఇక్కడ 6, ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఎన్ని రిమైనింగ్ రాసేసాయి. ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఎన్ని 32 నుంచి వెళ్ళిపోతే ఎంత 25, ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఎన్ని 20 నుంచి ఆరిపోతే ఎంత 21. చూసుకోండి, ఇదిగోండి 2 పక్కన పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి 32, ఈ 32లో ఇదిగోండి ఇక్కడ 7, 25, ఇక్కడ 27, ఇక్కడ 6, ఇక్కడ 21. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఇది మనకి సంబంధించి మొత్తం మీద 14 రంగాలు, 14 ఏడు. అందుకే మీకు వాట్సాప్లో అది పెట్టున్నాను, నోట్స్ పెట్టుకోండి, ఒకటి పెట్టుకొని రాసుకోండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇట్లాంటి అంశాల మీద కరెంట్ డేటా చదవకుండా కానీ మీరు పోతే బిస్కెట్ కాదు క్రీమ్ బిస్కెట్ అవుతారు. క్రీమ్ బిస్కెట్. నేను చెప్తున్నటువంటి ఏరియాస్ ఎస్ఎన్టీ యాజ్ వెల్ యాజ్ మీకు ఇండియన్ ఎకనమీకి పనికొస్తాయి, ఇందులో సందేహం లేదు. అందుకే రేపు 25లో కొత్త నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత ఈసారి ఆన్లైనే కదా, మొత్తం ఎకనమీ పేపర్ మొత్తం చెప్తా ఈసారి. నేను కొద్ది కష్టం ఉంటుంది, మేల్కుంటా, రాత్రి బాల్ మేల్కొని నోట్స్ రెడీ చేసుకుని ఒక్కసారి నోట్స్ రెడీ అయిందంటే చాలు. అప్డేట్ చేసుకోవడం అనేది నా తర్వాత ఎవడైనా ఆ విషయంలో నేను రాసిస్తాను మీకు. మన కొద్దిగా బద్ధకం ఎక్కువ, కానీ ఆ బద్ధకం కానీ పక్కన పెట్టామంటే కొద్దిగా ఓపిక్గా అన్ని దగ్గర పెట్టుకుని రాసుకోవడం అనేది నాకు వెనతో పెట్టిన విద్య. ప్రెసెంట్ కూడా మీరు చూడండి, ఇంత ఎన్హాన్సివ్గా ఎవడు చెప్పడు కూడా. ఈ విషయం నేను గర్వంగా చెప్తాను. నేను
కావాలంటే మీరు బయట మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, రకరకాల పుస్తకాలు ప్రిపేర్ అవుతున్నారు కదా, అడిగి చూడు నీకే తెలుస్తుంది. ఒక సెకండ్ ఏరియాకి సంబంధించి ఒక 3 రోజుల డేటా ఇంతసేపు ఎవరైనా డిస్కస్ చేస్తారమ్మా సెకండ్ యూనిట్కి సంబంధించి. కానీ ఇన్ని కొత్త ప్రశ్నలు ఉన్నాయి. మన కుమార్ అంటున్నాడు, ఏంది సార్ ఎంత చదువుతున్నా కొత్తగానే ఉంటుందంటే, మన అట్లనే ఉంటుంది పేపర్. కానీ చదివి ఇందులో ప్లస్ పాయింట్ చెప్పనా, మీకు కంటెంట్ ఉంది చూసారా, కంటెంట్ అనేది ఏమవుతుంది సార్ అంటే మీకు పాతబడిపోద్ది, కంటెంట్ పూర్తిగా పాతబడిపోద్ది. ఈ అప్డేట్ డేటా వచ్చి కూర్చుంటుంది కదా, తెలియకుండానే మీ కంటెంట్ వచ్చేస్తుంది. అంటే మనకి సైకిల్ తొక్కడం వచ్చిన తర్వాత, స్కూటర్ నడపడం వచ్చిన తర్వాత, కార్ నడపడం వచ్చిన తర్వాత, కొత్త బ్రాండ్లు మనం తోలుతుంటే వచ్చే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, అంతే నీ కార్ నడపడం వచ్చు, రకరకాల కార్లు నడిపేటప్పుడు నీకు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఇక్కడ వస్తుంది. అదేనమ్మా ఉషా, బయట చెప్పకపోగా నా నోట్స్ చదువు చాలు, నా నోట్స్ ఎవరికి మాకు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు 1 సంవత్సరం తర్వాత డేటా మీరు చూసుకుంటే ఎంత మారిపోయిందో చూడండి. అవును, క్వశ్చన్ పేపర్ నీకు ఎలా ఇచ్చినా నువ్వు చేయగలుగుతారు. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేసిన రోజు తెలుస్తుంది మీకు. ఇట్లాంటి అన్ని మనం చేసి క్వశ్చన్ పేపర్ రాస్తే ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి మీరు చూసుకోండి. మనం 75 కొడతామని నేను చెప్పను, బట్ 85 నుంచి 90% క్వశ్చన్స్ నువ్వు చేయగలుగుతావు ఈసారి, ఖచ్చితంగా నువ్వు చేయగలవు. అంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇచ్చినా కానీ నువ్వు ఒక ఆట ఆడుకుంటావు ఇట్లాంటిగా నువ్వు చదివితే. చూసుకోండి. అందుకే మీకు నేను చదివేటప్పుడు కూడా, ఏదన్నా ఏరియా చూసేటప్పుడు కూడా 1 గంట ముందుగా, 1 అరగంట ముందుగా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమంటే మీకు గ్రూప్లో పెడతా. అందుకే మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పింది. చూస్తే మీకే తెలుస్తుంది. కానీ కంటెంట్ తెలుసుండాలి కదా కుమార్ గారు, కంటెంట్ తెలుసుండాలి. కంటెంట్ తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఆలోచన చేయండి. ఆ కంటెంట్ తెలిస్తేనే మనం పెట్టగలుగుతాం. చేంజ్ అయింది, బట్ నువ్వు కూడా చేంజ్ అవుతున్నావుగా. కంటెంట్ మేనేజ్ చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది. అట్లా కష్టంగా ఉంటే మీ యొక్క ఆయుధం బయట తీయండి అమ్మ ఉషా. ఏంటి ఆయుధం? మీ ఆయుధం ఒకటి ఉందిగా, ఏంటి చెప్పండి అది? బట్టి. ఈ బట్టి అనే ఆయుధం బయట తీయండి. ఒక్కసారిగా నేను బయట తీశానంటే పెద్ద బ్రహ్మరాక్షసులు కూడా పారిపోతాయి మీరు పెట్టే బట్టీకి. చెప్పినట్టు రోజు. అందుకే అంటున్నా, ఒక టైం పెట్టుకో చదువు. ఈ 2 నెలల పాటు కొద్దిగా ఎక్కువసేపు మేలుకోవటం వల్ల మనం చచ్చిపోము. మనం చచ్చిపోవటం అనేది ఉండదు. కొద్దిగా అనారోగ్యం వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత అన్ని చేసుకోవచ్చు. అట్లా సరే చూద్దాం. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఇంకా 3 పీడిఎఫ్లు ఉన్నాయా? పవర్ డిమాండ్ ఇన్ ఇండియా 25 నాటికి, ఇది 2024, 25 డీటెయిల్స్ ఇచ్చాడు. ఇది చూడండి ఇక్కడ 2013, 14 నుంచి 24, 25 దాకా ఇచ్చాడు. అప్ టు జూన్ వరకు ఇచ్చాడు. చూద్దాం. చూడండి ఇక్కడ. అంటే వీడు గవర్నమెంట్ నేను చేశానని గొప్పలు చెప్పుకోవటం అంతే. ఇది మళ్ళీ మనకి రేపు డిసెంబర్లో మారుతుంది. 2014 మార్చిలో 2,48,554 అంటే 248 GW ఉండేది డిమాండ్ అమ్మ. అంటే డిమాండ్ అంటే ఇన్స్టాల్ కెపాసిటీ. 24 నాటికి ఏం చేశాడంట, దగ్గర చూడండి ఇక్కడ 446 GW మొత్తం పవర్. ఇది ఓన్లీ నాట్ ఓన్లీ థర్మల్, మొత్తం 446 GW కి పెంచాడు. సూపర్. అండ్ నేను గిగావాట్స్ చెప్తున్నా ఎందుకంటే 1000 తీసేసి. ఓకే, ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ కోల్ బేస్డ్ పవర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఇదిగోండి 139 GW టు నియర్లీ 210 GW. ఇందా మనం రాసాం, చూడొచ్చు మీకు. రెన్యూబుల్ సెక్టార్ 75 GW నుంచి దగ్గర 195 GW కి పెరిగింది అంటున్నాడు. కొద్దిగా చూసుకోండి, రేపు ఈరెంట్ రివ్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇదంతా చూడండి, మొత్తం పవర్ గురించి ఇచ్చాడు. నేను గిగావాట్స్ రాస్తున్నా, వాడు మెగావాట్స్ చెప్పాడు. ఏం లేదు, 1 GW ఈక్వల్ 1000 MW కాబట్టి మీరు చూస్తే మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడి నుంచి ఇదిగోండి ఎట్లా ఉంది ఏంటి ఇక్కడ. ఇది ట్రాన్స్మిషన్ ఎట్లా సప్లై చేస్తున్నారు. 195,181 సర్క్యూట్ కిలోమీటర్ CKM అంటాం ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉందంట. అది ఎంతకు పెరిగింది? మామూలు విషయం అమ్మ, ఇంటూ 6 వేసుకోవచ్చు, లేదా ఇంటూ 3, 4, 5 ఒక 4-5 రెట్లు వేసుకోవచ్చు. 7 లక్షలకి పెరిగిపోయింది ట్రాన్స్పోర్ట్ కెపాసిటీ.
ఓకే, ఆ వివరాలు మొత్తం మనకి ఇక్కడ ఇచ్చున్నాడు. కానీ నేనేమంటానంటే మన ఇండియా కమిట్మెంట్స్ చూడండి. ఇదిగోండి, ఇండియా హ్యాస్ కమిటెడ్ టు అగ్మెంట్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఇన్స్టాల్ ఎలక్ట్రిసిటీ గ్రీన్ జనరేషన్ కెపాసిటీ ఓవర్ 500 మెగావాట్స్, 500 గిగావాట్స్. అదే కదా 2031-32 మనం పెట్టుకున్నటువంటిది. ఇదే మన పంచామృతులు చెప్పింది. నేను 2030 నాటికి 500 గిగావాట్లు సాంప్రదాయేతర శక్తిని నేను ఉత్పత్తి చేస్తానని పెట్టుకున్నాను. చూద్దాం మరి దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. ఓకే, దానికోసం కారిడార్స్ వాటి గురించి వివరాలు మనకి ఇచ్చారు. ఎన్ని పథకాలు, ఎన్ని మీరు చదివినవే. ఇదిగోండి ఇక్కడ చూడండి, గవర్నమెంట్ డిడియు జీజేవై పథకం, ఐపీడిఎస్ పథకం, సౌభాగ్య పథకం. ఏమ్మా ఇవన్నీ నేను చేశాను. దీనివల్ల మీరు గమనిస్తే ఇదిగోండి, వీటి వలన 18,374 గ్రామాలు ఎలక్ట్రిఫైడ్ అయినట్టు, అంటే కొత్తగా గ్రామాలకు మేము పవర్ ఇచ్చామంటున్నాడు. ఫలితం 100% విలేజెస్ హ్యావ్ బీన్ ఎలక్ట్రిఫైడ్ అన్నాడు. దీన్ని మళ్ళీ నేను చేస్తా, ఇయర్ ఎండ్ రివ్యూ వచ్చినప్పుడు మళ్ళీ దీని మీద నేను వర్క్ చేపిస్తే మీకు తెలుస్తుంది. చివరిలో చెప్తానమ్మా జీడిపికి జీబీఏకి. ఓకే, నెక్స్ట్ ఇంకా సబ్ స్టేషన్స్, చార్జెస్. ఓకే, నేను పవర్ సెక్టార్ తీసుకుని దీని మీద సపరేట్ చేస్తానండి. ఇది 2-3 నిమిషాలు చెప్పేది కాదు, అవసరం లేదు. ఇది కెపాసిటీ మొత్తం మనకి ఇచ్చాడు కదా, ఎలా ఉంది ఏంటనేది జస్ట్ మీరు చూసుకోండి. నేను మళ్ళీ దీని మీద వర్క్ చేస్తా. ఓకే, ఎగ్జామ్స్ ఉన్నాయి గౌరీ నాయుడు, కొద్దిగా టైం పడుతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ లేకుండా ఉండవు, ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పవర్ సప్లై. ఈ పేపర్ ఒకసారి చూడండి. రైట్, ఇది కూడా మనం ఈ 2 పేపర్స్ నేను సపరేట్ చెప్తానమ్మా క్లాస్, ఒక రికార్డింగ్ క్లాస్ లైవ్ క్లాస్ అని చెప్తాను. ఓకేనా, కొద్దిగా డేటా ఎక్కువ ఉంది, పక్కన పెట్టేసేది. చివరి చూడండి, ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో 24 జూలై నాటికి బొగ్గు ఆధారిత కోల్ బేస్ ఎమిషన్స్ ఏ విధంగా ప్రొడక్షన్ ఎలా ఉంది ఏంటని డైరెక్ట్గా వచ్చిన సివి మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లో కూడా వస్తుంది. ఇది చూడండి ఇక్కడ 22-23 నాటికి బొగ్గు ద్వారా చేసిన ఉత్పత్తి మీరు చూడవచ్చు. మీరు 10 కూడా కాదు, 1043.83 అన్నాడు. ఎంత ఉద్గారాలు వచ్చాయండి? 943 మిలియన్ మెట్రిక్ టన్స్ వచ్చాయి, ఎంఎంటీస్ వచ్చాయంట. ఓకే, ఈ క్రమంలో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకు కావాలి. 21, 22, 23 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలో విద్యుత్ డిమాండ్ సాధించిన వృద్ధి అంటాడు 9% వృద్ధి అంటే గుర్తుపెట్టుకోండి. దానికి అనుగుణంగా CO2 ఎమిషన్స్, కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా పెరిగింది అంటున్నాడు. అంటే ఇటు CAGR తీసుకొని మనకు చెప్తున్నాడు. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి డిమాండ్ పెరిగింది కానీ కార్బన్ ఫుట్ ప్రింట్ CO2 ఎమిషన్స్ 9% తగ్గాయంట. 2013-14 నుంచి 22-23 నాటికి భారతదేశంలో గ్రిడ్ విద్యుత్ యొక్క సగటు కర్బన ఉద్గారాల కారకంలో సుమారు 9% తగ్గుదల. ఈ సాధారణంగా బయటికి రావడానికి రిపోర్ట్స్ జాగ్రత్త చూసుకోండి. డిమాండ్ ఏమో 9% పెరిగింది, అది కూడా మొత్తం ఇవ్వాల 21-22 ఆర్థిక సంవత్సరాల ప్రకారం ఇచ్చాడు. కానీ ఇది మాత్రం 13-14 నుంచి 22-23 నాటికి దాదాపు ఎంత 9% CO2 ఎమిషన్ తగ్గుదల. మరి ఎట్లా తగ్గింది సార్ అంటే ఇదిగోండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ఏర్పాట్స్. అంటే ఏమేమి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది, క్రిటికల్ యూనిట్స్ ఏర్పాటు అన్నాడు, బయోమాస్ కో ఫైరింగ్ అన్నాడు, స్టాక్ ఉద్గారాలు తగ్గింపు అన్నాడు. ఇవన్నీ మీకు చెప్పినట్టున్నాను. సెకండ్ టాపిక్ లో మీకు ఇంకా రాలేదు కదా, ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఎక్కడ ఉన్నాం, కోల్ దగ్గర ఉన్నాం కదా. మీకు అన్ని చెప్తాను. ఇవి కో ఫైరింగ్ అంటే ఏంటి, కో జనరేషన్ అంటే ఏంటి, లేదు పైరోలేషన్ అంటే ఏంటి, అన్ని చెప్పాను. ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. ఓకే, ఏమేం చేశారు ఏంటి అని చెప్పి ఇవన్నీ మనకి ఇక్కడ ఇచ్చున్నాడు. ఉద్గారాలు తగ్గింపు ఎందుకు సార్ అంటే INDC అన్నాం కదా, ఇంటిగ్రేటెడ్ నేషనల్ డిటర్మెంట్ కంట్రిబ్యూషన్ అని చెప్పి మనం అన్నాం కదా. దీనికి తగ్గట్టుగా మనం చూసుకోవాలి ఏం చేస్తున్నారు ఏంటి అనే దాని మీద మనం చూసుకుంటే తెలుస్తుంది. ఇదిగోండి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందంట. NTPC లిమిటెడ్ వింధ్యాచల్ అంటే మధ్యప్రదేశ్ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో రోజుకు 20 టన్నుల సామర్థ్యం పైలట్ కార్బన్ క్యాప్చర్ ప్రాజెక్ట్. ఇదిగోండి, కార్బన్ క్యాప్చర్ ప్రాజెక్ట్ అంటే వస్తున్నటువంటి కార్బన్ ని క్యాప్చర్ చేసేది ఒక ప్రాజెక్ట్. అడగొచ్చు, భారతదేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతా ఉంది, విద్యుత్ ఉత్పత్తి పెరుగుతా ఉంది, థర్మల్ పవర్ పెరుగుతా ఉంది, అన్ని పెరుగుతా ఉన్నాయి.
మరి CO2 ఎట్లా తగ్గుతుంది అంటే రకరకాల ప్రోగ్రామ్ చేస్తూ కొత్త ప్రోగ్రామ్ ఏంటి పైలట్ కార్బన్ క్యాప్చర్ ప్రాజెక్ట్, క్యాప్చర్ అంటే CCP అనొచ్చు. ఓకే 2030 నాటికి 50% తగ్గిస్తామన్నాం అవునా. ఇదిగోండి దాదాపు మనం 45.5% గిగావాట్, 5% సాంప్రదాయ విద్యుత్ సామర్థ్యాన్ని మనం తెచ్చుకొని ఇంకొక 4.5 తెచ్చుకుంటే ఇంకా మనం ముందుకెళ్ళిపోయినట్లే. అంటే పంచామృతిలో ఒకదాన్ని మనం సాధించినట్లే. చూసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి INDC అన్నాను కదా చూడండి, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా భారతదేశము 100% విద్యుత్ ఉత్పత్తిలో 50% నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. మేము ఇప్పటికే 45.5% చేరుకున్నాం, ఇంకా 4.5% మేము చేరుకోవాలి. ఈ క్రమంలో మేము ఉద్గారాలు తగ్గిస్తాము. ప్యారిస్ కన్వెన్షన్ చెప్పాను మీకు, చూసుకోండి టాపిక్ లో COP21 ఉంటుంది, అక్కడ INDC గురించి మనకు ఉంటుంది. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వీటిని మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి. ఓకే ఇది మనకి దేనికి సంబంధించినది ఏంటి మొత్తం పవర్ సెక్టార్ మీద ఒక 3 డేట్స్ లో అమ్మా, 22వ తేదీ, 23వ తేదీ, 24, 20 జూన్లో, జూలైలో చాలా డేటా మనకి ఇక్కడ ఇచ్చాడు చూడొచ్చు మీరు. ఇంకా అయిపోయినాయండి మొత్తం ఎన్ని, ఈరోజు బాగానే డిస్కస్ చేసాం. 14 ఫైల్స్ అండి దగ్గర దగ్గర. ఈ 14 ఫైల్స్ లో ఎంత సబ్జెక్ట్ మీకు గ్యాదర్ అయింది చూడండి, ఇదంతా యాడ్ ఆన్. అందుకు ఒక బుక్ పెట్టుకోండి, ఒక బుక్ పెట్టుకొని యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఓకేనా ఇది మనకి ఈ రోజున PIBకి సంబంధించినటువంటి ఇంకా 3, 4, 5 టాపిక్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. 3rd యూనిట్ ఉంది, 4th యూనిట్ ఉంది, 5th యూనిట్ ఉంది, యూనిట్స్ ఉన్నాయి. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.